ఆది కాండము 24వ అధ్యాయము 59, 60 వచ్చిన మనం చదువుకుందాం. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబెకాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబెకాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురుగాక అని ఆమెను దీవింపగా రెబెకాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుషులు వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబెకాను తోడుకుని పోయిను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, ప్రేమమయుడా, రక్షకుడా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలం అంతా ప్రభువా మమ్మల్ని కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి ప్రభువా, ఓ నాయన నీ యొక్క కృప ద్వారా ప్రభువా ఈ 2021లో ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభువా నీ కొరకు కొనసాగే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కొరకు పనిచేసే మరొక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ బాధ్యత అయితే మాకు ఇచ్చావు ప్రభువా, ఏ పని అయితే మాకు ఇచ్చావు ప్రభువా, ఆ పనిలో మేము నమ్మకంగా ఉండి ప్రభువా పరిశుద్ధాత్మను పొందుకుని స్థానంలో పెట్టబడి ప్రభువా నమ్మకంగా కొనసాగుదుము గాక. ఇదిగో వాక్యాన్ని మేము చదువుకున్నాము. నీవే రంగం మీదకి రండి ప్రభువా. నీ ప్రజలతో మాట్లాడను తండ్రి, నీ బిడ్డలతో మాట్లాడను ప్రభువా. నీ బిడ్డల ఆశను తీర్చమని ప్రార్థన చేస్తాను. మీరే కృప చూపించండి, కనికరించమని ప్రభువా. గొప్ప దేవుని గురించి చూపించుకోమని కొద్దిసేపు నన్ను పక్కకి తప్పించి మీరే వచ్చి మాట్లాడమని ప్రభు. గొప్పగా నీ బిడ్డలను దీవించమని తండ్రి, బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాం పిల్లలు, దయచేసి కూర్చున్నాం. మరి సమయంలో చిన్న వర్తమానాన్ని మనం ధ్యానించుకుందాం. సమయం చాలా తక్కువ ఉంది కనుక కొద్ది వర్తమానాన్ని ఈ రోజు నేను చెప్పొచ్చు. ఆ తర్వాత మనకి కొద్దిగా బాప్తిస్వం కార్యక్రమం కూడా ఉంది. మీరందరూ కూడా బాప్తిస్వం కార్యక్రమం అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు మనం చూసుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ముందుగానే చెప్పడం మర్చిపోయి వారం కార్యక్రమాలు యథావిధిగా మామూలుగానే ఉంటాయి. మంగళవారం నేను బయటికి వెళ్తాను, నా కొరకు ప్రార్థన చేయండి. మంగళవారం నేను ఉండను. సోమవారం నుంచి శనివారం వరకు జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు పాల్గొండి, ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో శత్రువు యొక్క ఆఖరి గవిని స్వాధీనపరచుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మనం కొద్ది మాటలు ధ్యానించుకుందాం ప్రియులారా. కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాము. ఈ రెబెకా ఇస్సాకుల స్టోరీ మనకు తెలుసు. ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు, ఏదైనా జంటలకు ప్రార్థన చేసినప్పుడు ఆయన అకుల ప్రిస్కిల్లా వలె ఉండమని ప్రార్థన చేశాడు. ఇస్సాకు రెబెకా వలె ఉండమని ప్రార్థన చేశాడండి. ఎందుకంటే ఇస్సాకు రెబెకాలు ఆదర్శప్రాయమైన జంటల వారు, ఆదర్శప్రాయమైన జంట అది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆమెను దీవిస్తున్నారండి. వారు దీవించినప్పుడు ఒక చక్కటి మాటను వారు ఉపయోగించారండి. మా సహోదరి నీవు వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని, శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకుందురుగాక. హల్లెలూయా. మరి నిశ్చయముగా ఈ సంవత్సరంలో దేవుడు మీతో ఉండి ఆ శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకున్నట్లుగా దేవుడు మీకు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఏమిటి ఆ శత్రువుకి గవిని? చాలా విషయాలు నేను చెప్పలేను ఈరోజు. శత్రు గవిని స్వాధీనపరచుకునుట మూల పురుషుడైన అబ్రహాము అనే వర్తమానంలో ప్రవక్త చాలా విషయాలు చెప్పాడు. అయితే అదే కోణంలో నేను చెప్పలేకపోవచ్చు. ప్రవక్తగా ఆ మాటలను తీసుకొచ్చి కొన్ని విషయాలు దేవుడు ఏమిస్తాడో మనం చూద్దాం ప్రియులారా. హల్లెలూయా. మనం సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు శత్రు యొక్క గవిని స్వాధీనపరచుకోబోతున్నావు. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఎనిమీ గేట్, శత్రు యొక్క గవిని, ఎవ్రీ గేట్, ప్రతి గవిని
స్వాధీనపరచుకొనబోతున్నావు. ఎందుకంటే శత్రువు కంటే నువ్వే గొప్పవాడు. దేవుడు నిన్ను జగత్తుకు పునాది వేయబడక మునిపి ఎన్నుకున్నాడు. దేవుడు నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటలు? ఈ సంవత్సరంలో మీరు విశ్వాసంగా ఉండండి. ఆశీర్వదించబడిన రూతు, ఆశీర్వాదానికి కారణంగా ఉన్న రూతు జీవితంలో నెరవేరింది ప్రియులారా. హల్లెలూయా. మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మరి దేవుని ప్రవక్త, దేవుడు పంపించినటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి ఆ వర్తమానం ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఒక మనిషి మాటలో దీవెనలు లేవు, ఒక మనిషి మాటల్లో చేతుల్లో ఆశీర్వాదాలు లేవు. దేవుడు ఎవరినైనా దీవించకపోతే, దేవుడు ఎవరినైనా ఆశీర్వదించకపోతే ఏ వ్యక్తి దీవించబడలేడు. దేవుడు ద్వారం తెరవగా మూయగలవాడు లేడు, దేవుడు మూయగా తెరవగలవాడు ఎవరు లేడు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ప్రతి వాగ్దానం తన వధువు దగ్గరది. సంవత్సరానికి ఒక వాగ్దానం అలాంటి అవసరం లేదు. అయితే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల వధువు జీవిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని ఆమె స్వతంత్రించుకోవాలంటే శత్రు యొక్క గౌరిని స్వాధీనపరచుకుంటామని చెప్పారు. ఈ వాగ్దానము దీనికి ముందుగా ఎవరికైనా ఉందా అంటే రెబెకాతో చెప్పక ముందు ఈ వాగ్దానం ఎవరికైనా ఉందా? ఉన్నది. అబ్రాహాముకు ఉన్నది. హల్లెలూయా. అబ్రాహాముకుంటే అబ్రాహాము సంతానానికి కూడా ఉంటుంది. నిజమేనా? ఎలాంటి వాగ్దానం అది? సామాన్యమైన వాగ్దానం కాదండి అది. నీవు నీ శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరచుకుంటావు, నువ్వు వశపరుచుకుంటావు, శత్రువుని ముందు నిలబడ్డు. అది అబ్రాహాము సంతానానికి, అబ్రాహాము యొక్క సహజాతీతమైన రాజ సంతానానికి కూడా వాగ్దానం ఉన్నది. హల్లెలూయా. మన కాలంలో ఆ వాగ్దానం లేదా? నీవు యథార్థంగా ఉంటే క్యాన్సర్ కూడా నీ ముందు నిలవబడదు. ఏమిటది? శత్రు యొక్క గౌరిని స్వాధీనపరచుకోవడం. హల్లెలూయా. శత్రు యొక్క ప్రతి ద్వారాన్ని నువ్వు స్వాధీనపరచుకోవడం. మరి నిశ్చయముగా ప్రియులారా, ఈ వాగ్దానం ప్రథమముగా అబ్రాహాముతో దేవుడు చేశాడు. చేసినప్పుడు అక్కడ ఏముందంటే మరి ప్రమాణం ఉందండి. ప్రమాణము చేశాడు దేవుడు. వాగ్దానం చేసినప్పుడు దేవుడు ప్రమాణము చేస్తున్నాడు. నువ్వేదైనా మాట ఇచ్చినప్పుడు అవతల నమ్మాలంటే ఏం చేస్తావు నువ్వు? హల్లెలూయా. నమ్మకోలేదు. ఇదిగో కావాలంటే చూడండి, ఇలా నేను ఖచ్చితంగా చేస్తాను, ఇదిగో నమ్ము దీన్ని అని మనం చెప్పినట్లుగానే దేవుడు ప్రమాణం చేసి అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఎలాంటి వాగ్దానం అది? నీ శత్రు యొక్క గవిని స్వాధీనపరచుకొనబోతున్నావు. చిన్న వాగ్దానం కాదది, సామాన్యమైన మాట కాదది. దానికి ముందుగా చాలా స్ట్రగుల్ అనుభవించాల్సి వస్తుంది. ఆ తర్వాతి కాలంలోనే, అతి కొద్ది కాలంలోనే రెబెకాకు వచ్చేసిందండి ఆ వాగ్దానం. హల్లెలూయా. ఎవరికి వచ్చింది చెప్పండి? రెబెకాకు వచ్చింది. మన కాలంలో కూడా 1947లో ఒక వ్యక్తి దగ్గరికి, అబ్రాహాము దగ్గరికి వచ్చిందంటే నెక్స్ట్ ఎవరి దగ్గరికి రావాలి? బ్రన్హాము దగ్గరికి రావాలి. హల్లెలూయా. అబ్రాహాము దగ్గరికి వచ్చిన వాగ్దానమే బ్రన్హాము దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అబ్రాహాముకు వచ్చిందంటే రెబెకాకు రావాలి, అక్కర్లేదా? ఇప్పుడు బ్రన్హాముకు వచ్చిందంటే ఈ రెబెకాకు రావాలి, అక్కర్లేదా? హల్లెలూయా. అబ్రాహాముతో దేవుడు ఒట్టు పెట్టుకున్నాడా? బ్రన్హాముతో దేవుడు ఒట్టు పెట్టుకున్నాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు తన వధువుతో కూడా ఒట్టు పెట్టుకున్నాడు. అబ్రాహాముకు వచ్చిన కొద్ది దినాల తర్వాత కొన్ని సంవత్సరాలకి సేమ్ అదే మాట శత్రువుగా ఎవరు ఉపయోగించలేరండి. ఆ మాట ఇంపాసిబుల్. ఎవరు దాన్ని ఉపయోగించలేరండి. దేవుడు మాత్రమే దాన్ని ఉపయోగించగలడు. ఎవరైనా ఉపయోగించి ప్రతి శత్రువుని మన కాళ్ళ కింద పెట్టలేడు. ఎవరైనా వాగ్దానం చేసి
ప్రతి శత్రువుని కాళ్ళ కింద పెట్టలేడండి. కానీ అది దేవుని వాగ్దానం గనక ఖచ్చితంగా ఆ శత్రువు పాతాల కింద పెట్టేయగలడు దేవుడు. అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేసి అదే కొద్ది కాలానికి రెబెకాకు వాగ్దానం చేశాడు. శత్రు గౌరిని స్వాధీనపరుచుకుంటాం. అయితే శత్రు గౌరిని నువ్వు స్వాధీనపరుచుకుంటావు అనే వాగ్దానాన్ని ఆమె పొందుకునే ముందు కొంత పని ఉన్నదంటారు ఆవిడికి. నీ ఆఖరి శత్రు యొక్క గౌరిని కూడా నువ్వు స్వాధీనపరుచుకునే ముందు నీకు కొంచెం పని ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇక్కడ కొన్ని మాటలు మీకు చదువుతాను చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడికి మహిమ, హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. దేవుడు ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి శ్రమలు వచ్చినప్పుడు సంఘం అస్తవ్యస్తమైపోయింది. ఏదైనా ఒకటి జరగాల్సినట్లుగా జరగకపోతే ఒక సంఘంలోని ప్రజలు అలా అవ్వడం చాలా సులువు. దేవుడు దాన్ని అలా చేస్తాడు. ఏంటి, సంఘాన్ని కొన్నిసార్లు అస్తవ్యస్తం చేస్తాడంట. దేవుడు సంఘంలోనికి ఉద్రిక్తతలు తీసుకొస్తాడు. ఎలాగనగా దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు శోధించబడి రుజువు చేయబడి పరీక్షించబడాలి. సంఘంలోకి ఏం తీసుకొస్తాడంటే దేవుడు ఉద్రిక్తతలు తీసుకొస్తాడు. నీ కుటుంబంలోకి ఏం తీసుకొస్తాడు దేవుడు? ఉద్రిక్తతలు తీసుకొస్తాడు. కొన్ని తొందరలు వస్తాయి నీ కుటుంబంలోకి, అలలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. ఎవరు చేశారు దీన్ని? దేవుడు అనుమతించాడు నీకు. హల్లెలూయా. అంటే నువ్వు పాపం చేసిన దాన్ని బట్టి వచ్చిన శ్రమల గురించి నేను మాట్లాడతలేదు. నేనేం మాట్లాడతానో మీకు అర్థం చేసుకోండి. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండా నీకు శ్రమలు వస్తున్నాయంటే దేవుడే అనుమతించాడు. హల్లెలూయా. ఏలయనగా దేవుని యొద్దకు వచ్చి ప్రతి కుమారుడు పరీక్షించబడవలెను. వ్యాధి నిన్ను మొత్తడానికి దేవుడే అనుమతిస్తాడంట. కొన్నిసార్లు వ్యాధి నీ మీదకి రావడం, ఎందుకు నాకు వ్యాధి ఎలా వస్తుంది, ఎందుకు నేను అలాగైపోతున్నాను, చనిపోతేనే మేలు, ఇలాంటి రోగాలతో బతికే కంటే లేదు, దేవుడే నీకు అనుమతించాడు. హల్లెలూయా. వ్యాధి మొత్తుటగా ఆయన అనుమతించును, నిన్ను పరీక్షించి రుజువు చేసి నువ్వు నిజముగా అబ్రాము సంతతివని లోకానికి చూపించుటకే ఆయన ఆ రోగం నీ మీదకి రానిచ్చును. ఎంతమందికి అర్థమైంది? దేవుడే కొన్ని సమస్యలు నీ మీదకి రప్పించి నిన్ను పరీక్షించి రుజువు చేసి ఆ తర్వాత లోకానికి ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె చూపిస్తాడంట దేవుడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. కనుక రోగం మంచిదే, సమస్యలు మంచిదే. దేవుడిస్తే, దేవుడు నిన్ను పరీక్షిస్తే ఎందుకు కంగారు పడతాం? ఇంకా ఏమంటున్నాడంటే ఆయన సొంత చిత్తమును బట్టి ఆయన దానిని అనుమతించును, ఆయన ఉపద్రవములను అనుమతించును. ఏం చేస్తాడంట? కొన్నిసార్లు నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి ఉపద్రవం అంటే సామాన్యమైంది ఏంటి? ఇంకా ఒకటి చెప్తున్నాడు చూడండి. స్నేహితులు నీకు విరోధముగా తిరుగుటను ఆయన అనుమతించును. నీ స్నేహితులకి విరోధంగా తిరిగేలాగా దేవుడు అనుమతిస్తాడంట. ఎందుకు? దేవుని కుమారుని పరీక్షించే విధానం, దేవుడు పరీక్షించే విధానం. ఆయన తర్వాత రుజువుపరుచుకుని లోకానికి చూపిస్తాడు, ఇదిగో నా కుమారుడు ఎలాగున్నాడని. తర్వాత ఇంకా అన్నాడు, ఆయన వీటన్నిటిని అనుమతించును మరియు నిన్ను శోధించుటకై ఆయన అపవాదిని విడిచిపెట్టును. అబ్బో, ఏం చేస్తాడంట దేవుడు? నిన్ను శోధించడానికి అపవాదిని విడిచిపెడతాడంట. ఏం కంగారు పడకండి, కళ్ళు ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. ఎంతవరకు మింగేసేలా వస్తాడు కానీ నిన్నేం మింగనివాడు ఆయన. నిన్ను పట్టుకోనివాడు, నీ వెనకాల పరిగెత్తడం వరకే వాడు డ్యూటీ. హల్లెలూయా. అందుకే మన ప్రవక్త ఏమన్నారు, దెయ్యం మన వెనకాల పరిగెడుతుందంటే మనకు మంచిదే, ఎందుకంటే ఇంకా వాడికి దొరకలేదని. శత్రువు మన వెనకాల పరిగెత్తలేదు అనుకోండి, ఎక్కడో దొరికిపోయామన్నమాట.
అపవాదిని విడిచిపెట్టును, మరియు వాడు నీ ప్రాణం తీసుకున్నాడు తప్ప మిగిలినవన్నీ చేయను. వాడు నిన్ను శ్రమల యొక్క ఆ శయ్యపైకి విసరగలడు, నీ పొరుగు వారిని నీకు విరోధంగా తెప్పగలడు, వాడు దాదాపు ఏమైనా చేయగలడు. మరియు వాడు అది చేయుట దేవుని చిత్తమే, అది మనకు బంగారం కంటే విలువైంది అని మనకు బోధించబడ్డారు. శత్రు యొక్క గవిని నిన్ను స్వాధీనపరుచుకునే ముందు జరగవలసిన కార్యాలండి ఇవన్నీ కూడా. దెయ్యమును నువ్వు స్వాధీనపరుచుకునే ముందు జరగవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆఖరి శత్రు గవిని నువ్వు స్వాధీనపరచుకోవాలంటే ఆ యొక్క పోరాటమే మజాగా ఉంటుందండి. అసలు నీ మీద నీకే అనుమానం వచ్చేస్తుంది. అబ్రాము ఎందుకు దేవుడు అబ్రాముతో శత్రు యొక్క గవిని నువ్వు స్వాధీనపరచుకుంటావని దేవుడు చెప్పాడు? అతను అంటండి దేవుని మీద పెట్టుకోవలసిన నమ్మకం కంటే చాలా అధికమైన నమ్మకం కలిగి ఉన్నాడంట. ఈ మాటలు ఎలా ఉపయోగిస్తారో ప్రవక్త గారు నాకు తెలియదండి. అసలు దేవుని మీద అందరూ పెట్టుకునే నమ్మకం మామూలే. దేవుడు గొప్పవాడు, దేవుడు చేస్తాడు, విశ్వాసం ఉంటుంది. ఆయన కొరకు చచ్చిపోమంటే చచ్చిపోతాను, ఆయన కొరకు నిలబడమంటే నిలబడతాను, ఆస్తి రాసిచ్చేయమంటే రాసిచ్చేస్తాను. ఇలాగ చాలామంది చెప్పేదానికంటే, అందరూ నమ్ముకునే దానికంటే డిఫరెంట్గా నమ్ముకున్నాడంట అతను అబ్రహాం. అందుకే దేవుడు వాగ్దానం చేయాలంటే, ప్రమాణం చేయాలంటే, అది నువ్వు నీ జీవితంలో అది పొందుకోవాలంటే ఖచ్చితంగా కొంత ప్రయాణం ఉంటుంది సహోదరుడా, సహోదరి. కొంత జర్నీ ఉంటుంది. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు, పరీక్షలు గుండా నడిపిస్తాడు, దెయ్యాన్ని విడిచిపెడతాడు, రోగం రప్పిస్తాడు, ఏం చేస్తావని చూస్తాడు అక్కడ. అయితే దేవుని మహాకృపను బట్టి ఎన్నుకోబడిన దేవుని పిల్లలు, హల్లెలూయా, ఏర్పరచుకోబడిన దేవుని పిల్లలు వారు ఏం చేస్తున్నారంటే ఆ కష్టాలలో, ఆ శ్రమలలో, ప్రభువా నువ్వు నాకు తోడుగుంటే చాలు, ప్రభువా నువ్వు నాకు సహాయం చేస్తే చాలు, ఇదిగో నువ్వు నాకు తోడుగున్నావు, కష్టమైన నష్టమైన ఏది ఏమైనా నీతోనే ఉంటాను ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నేను వెనదిరగను. విడిచిపెట్టినోడు ఎవరో? దేవుడే దెయ్యాన్ని మన మీదకి. మళ్ళీ మనకి ఓపికను సహనాన్ని ఇచ్చేది ఎవరు? పరిగెత్తడం వృధా ప్రయాస దెయ్యానికి. మీకు అర్థమైందండి? వాడు పరిగెత్తడం వృధా ప్రయాసం ఎందుకంటే వాడు ఓడిపోయిన శత్రువు, ఆల్రెడీ వాడి ఓటమి ఖాయమైపోయింది. హల్లెలూయా. ఖచ్చితంగా ఆఖరి శత్రువు యొక్క గవిని మనం స్వాధీనపరచుకోవాలి. అయితే దానికి ముందుగా అబ్రాము నడిచినట్టుగా మనం వెళ్ళాలి, అబ్రాము జీవించిన విధంగా మనం జీవించాలి. ఇంకా అబ్రహాము మరి ఎంత గొప్ప త్యాగము చేసి సహనముతో ఉంటే ఎంత గొప్ప వాగ్దానం దేవుడు చేశాడంటండి. మీకు అర్థమవుతుందండి? గొప్ప వాగ్దానం పొందుకోవాలంటే సహోదరి, సహోదరుడా, దేవుని దగ్గర నుంచి నువ్వు గొప్ప విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి. నువ్వు ఇప్పుడు అదే వాగ్దానము మరలా రెబెకా దగ్గరికి వస్తుంది, అబ్రహాము దగ్గరికి వచ్చింది, రెబెకా దగ్గరికి వచ్చింది, వియ్యబ్రహ్మ దగ్గరికి వచ్చిన వాగ్దానమే వధువు దగ్గరికి వచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. అయితే రెబెకా జీవితం ఏంటి? ఇప్పుడు రెబెకా పరిస్థితి ఏంటి మనం చూద్దామా? ఇప్పుడు 24వ అధ్యాయంలో చూద్దామా? మరి 24వ అధ్యాయము చాలా విషయాలు మనం ధ్యానించుకోవాలి. 24వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే అబ్రహాము బహుకాలమును గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తం ఏల్చుండ తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలు ఒకదాని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల వద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి బాధ తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడు నీ చేత ప్రమాణం చేయించింది. నేను ఇక్కడ రెబెకాను తీసుకొచ్చే సమయంలో కూడా ఒక ప్రమాణం ఉన్నది. అర్థమవుతుందండి? రెబెకాను ఇస్సాకు దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్రమాణం ఉంటుందండి. ఇక్కడ మనకు ప్రమాణం ఉందంటారా? మన ఇస్సాకు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. రెబెకా ఎవరు? ఆయన వధువు అయింది. మరి ఇప్పుడు మధ్యలో ప్రమాణం ఉండాలా లేదా? ఇంకా ఆలస్యం ఉండదు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఆయన వాగ్దానం చేశాడు, ఆయన ప్రమాణం చేశాడు. పెద్ద దాసుడు ఎవరు?
ఇప్పుడు అబ్రహాము యొక్క పెద్ద దోస్తుడు ఎవరు? ఎలియాజరు. ఇప్పుడు అబ్రహాం మన దేవుడు అయినాడు, ప్రభు అయినా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పెద్ద దోస్తుడు ఎవరు? హల్లెలూయా. ఇదిగో పెద్ద దోస్తుడు ఇక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ముందు వచ్చాడు కానీ ఆయన పెద్ద దోస్తుడు కాదు, ఆయన ప్రధానం మాత్రమే చేశాడు. ఈయన వివాహం కూడా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పెద్ద దోస్తుడితో ఏం చేస్తాడు? ప్రమాణం చేయిస్తాడు అక్కడ. ఇప్పుడు ఆయనే మన కొరకు ప్రమాణం చేస్తున్నాడు. ప్రియులారా చూడండి, ఈ రెబెకా విషయంలో ప్రమాణం ఉన్నది, వధువు విషయంలో కూడా ప్రమాణం ఉన్నది. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడినలా నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా అని అడిగాను. ఒకవేళ ఈ రెబెకా రాకపోతే ఈ రెబెకాను మళ్ళీ లోకంలోకి తీసుకెళ్ళిపోవచ్చా? హల్లెలూయా. ఆమె ఇష్టపడకపోతే వెళ్ళిపోను, కానీ ఖచ్చితంగా ఇష్టపడే ఒక వ్యక్తి ఉంటారు. చాలా మంది ఇష్టపడతలేదు. ఈరోజు ఈ వర్తమానం చాలా మంది నమ్మట్లేదు, కానీ నమ్మే రెబెకా ఇక్కడ ఉన్నది. నమ్మే రెబెకా ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. రెబెకా ఇక్కడ ఉన్నది. అబ్రహాము అయినటువంటి తండ్రి అయిన దేవుడు, హల్లెలూయా, ఆ తండ్రి స్థానంలో ఉన్న ఆ దేవుడు కుమారుని స్థానానికి రెబెకాను వెతికే పనిలో ఎలియాజరును పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలియాజరు అడుగుతున్నాడండి, ఏం చేయమంటారండి? మానేయమంటారు ఒకవేళ రానంటే? హల్లెలూయా. ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళిపోవచ్చా అని అడిగాడు. ఈయన ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళిపోవచ్చా అంటే ఆయన ఏమన్నాడు చూడండి. అబ్రహాము ఆ లోకంలోనికి, ఆ సంఘ శాఖల్లోకి నేను రాను. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రాడు. హల్లెలూయా. ఆ డినామినేషన్ లోకి, ఆ సిద్ధాంతాల్లోకి, ఆ పండగల్లోకి, హల్లెలూయా, ఆ పాత పురాతన తప్పుడు విధానాల్లోకి ఆయన రాడు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, నిజమేనండి, మీరు చెప్పే బాప్తిస్మం కరెక్టేనండి, మా పాస్టర్ గారు ఇచ్చేస్తున్నాడండి, ఇంకా మేము రామండి, మేము అదే బాప్తిస్మం అండి, బయటోడే మా పాస్టర్ గారు అలాగే ఖండిస్తాడు. నువ్వు తీసుకెళ్ళిపోదారని ఆయన రాడు. చాలా మంది అనుకుంటారు, మాకు తెలుసండి, యేసునామం గురించి మాకు తెలుసండి, మా పాస్టర్ గారు అలాగే ఇస్తాడండి, మేము అడిగితే అలాగే ఇస్తాడండి. ఇస్సాకును తీసుకెళ్తారంటే ఇస్సాకు రాడు. అబ్రహాము ఖండితంగా చెప్తున్నాడు, తీసుకెళ్ళడానికి వీల్లేదు. నా తండ్రి ఇంట నుండి నాతో మాట్లాడి నీ సంతానముకు ఈ దేశమును ఇచ్చేదనని దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేసిన ప్రమాణం చేసి నాతో చెప్పినటువంటి ఏ దేవుడు? హెవెన్లీ గాడ్. హల్లెలూయా. పరలోకపు దేవుడు. అందుకేంటి చాలా మంది ఉన్నారు కనుక మెన్షన్ చేశాడు అక్కడ, పరలోకపు దేవుడు అయినటువంటి యెహోవా నీ మినిస్ట్రీలో దూత ఉంటాడయ్యా. నిన్ను ఒట్టినే పంపించట్లేదు, నీ పరిచర్లో ఒక దూతను ముందుగా పంపిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ గడియ వర్తమానికుడు పరిచర్లో దూత ఉన్నాడా లేదా? హల్లెలూయా. ఇతర పరిచర్లో కూడా దూత ఉన్నాడు. దూతను ముందుగా పంపించాడు. ఆయన పుట్టినప్పటి దగ్గర నుంచి, ఆయన సేవ ప్రారంభించినప్పటి దగ్గర నుంచి ఆయన పరిచర్లో దూతున్నాడు. నాకు ముందుగా నేను నీకు ముందుగా నా దూతను పంపిస్తానన్నాడా? అక్కడ నుండి అయితే ఒకవేళ ఇష్టపడకపోతే ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం నుంచి విడుదల పొందుకుంటావు. కానీ ఏ సంఘ శాఖలో గాని, ఏ తప్పుడు విధానాల్లో గాని, వారు ఆచరిస్తున్న కార్యాల్లో గాని ఈ వాక్యాన్ని తీసుకెళ్ళడానికి లేదు. అంటే మేము పుస్తకాలు కలిగి ఉంటాం, మేము టేపులు వింటాం, మేము కూడా ఇది చాలా మేము వర్తమానంలోకి వచ్చిన కొత్తలో మరి చాలా మందికి విలియం బ్రాన్హామ్ అంటే తెలుసండి. ఈ వర్తమానాన్ని భయంకరంగా వ్యతిరేకించిన వాళ్ళ దగ్గరే మేము టేపులు తెచ్చుకుని విన్నాను. నేను ఫస్ట్ విన్న టేప్ ఏంటంటే పగిలిన తొట్లనే ఆ వర్తమానాన్ని మరి ఇంచుమించుగా 2001 అనుకుంటా నేను విన్నాను ఆ వర్తమానాన్ని. ఎందుకే ఆ వర్తమానాన్ని వారు తిరస్కరిస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఏమున్నాయి?
టేపులు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. వారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇస్తారు. అయితే ఏమంటున్నాడు, ఒకవేళ ఈ వ్యక్తిని మాత్రం అక్కడికి తీసుకెళ్ళొద్దు. ఆమె ఆ నాహోరు ఉండే స్థలంలోంచి, ఆ మెసొపొతామియాలోంచి, ఆ బబులోను నుంచి బయటికి తీసుకురావాలి. బబులోనులోనికి ఆయన రాడు కానీ బబులోను నుంచి ఆయన పిల్లలు బయటికి రావాలి. హల్లెలూయా. కొన్నిసార్లు నీకు నచ్చిన స్థలాల్లోనికి, నీకు నచ్చిన స్థితిలోనికి, నీవు అనుకున్న స్థాయిలోకి దేవుడు రాడు. ఎంతమంది అనుకుంటున్నారు నేను ఎలా తిప్పితే అలా దేవుడు తిరుగుతారు అనుకుంటున్నారు? నో సార్. నీకు అనుకూలంగా వాక్యం తిప్పుకోకూడదు ఎప్పుడు కూడా. నీకు నచ్చినట్టుగా దేవుడు ఇప్పుడు తిరగడు. నువ్వే ఆయన ఉండే స్థలాలకు రావాలి కానీ ఆయన నీ స్థలాలకు రాడు. నిన్నేం చేస్తాడంటే నువ్వు ఉన్న స్థలం నుంచి బయటికి తీసుకొస్తాడంతే. నీతో పాటు బబులోనులో ఉండడు, నీతో పాటు శాఖలో ఉండడు, నీతో పాటు సమస్యల్లో ఉండడు, నీతో పాటు దేవుడు మరి ఆ యొక్క పాత విధానాల్లో ఉండడు. నువ్వు బయటికి రావాలి. హల్లెలూయా. దేవుడు ఆ విధానాన్ని ఇష్టపడుతున్నాడు. అందుకే సంఘంతో చెప్తున్నాను, నువ్వే స్థితిలో ఉన్నావు ఆ స్థితి నుంచి బయటకు వచ్చే. కొన్నిసారి శత్రువు మెల్లిగా వద్దామా పోదామా అన్నట్టు ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను, అప్పటిదాకా బాగున్న మనుషులు సడన్ గా మారిపోతారు. ఏమిటది? దెయ్యం అది. అందుకే దేవుడు అక్కడికి రాడు. ఆయన దెయ్యంతో సహవాసం చేయడు. నీవే ఆయన నుంచి బయటికి రావాలి. అబ్రాహాము ఆ యొక్క ఎలియాజరుతో చెప్తున్నాడు, నువ్వు బయటికి తీసుకొచ్చేయాలి ఆమెను. ఇస్సాకు రాడు అక్కడికి. ఒకవేళ ఆమె రావడం ఇష్టం లేకపోతే ఆమె మానేచ్చు. ఆ దాసుడు చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేసింది. అతడు తన యజమాని ఒంటెల్లో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయిను. ఫస్ట్ అతని యొక్క యజమాని దగ్గర నుంచి రెప్పకాన్ని తీసుకురావడానికి ఏం తీసుకున్నాడు చెప్పండి? 10 ఒంటెలు. హల్లెలూయా. దేంతో వస్తున్నాడు ఇప్పుడు? ఏ వర్తమానంతో వస్తున్నాడు? రెప్పకా దగ్గరికి ఏ వర్తమానంతో వచ్చాడు? ఇప్పుడు విలియం బ్రన్నం ఏ వర్తమానంతో వచ్చాడు? 1963లో మన దగ్గరికి ప్రకటన 10తో వచ్చాడు. హల్లెలూయా. ఈ ప్రకటన 10 మనల్ని మోసుకొని పోయే ఒంటెలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రకటన 10 మనల్ని మోసుకొని పోయేది. ఇప్పుడు ఏం తీసుకెళ్తున్నాడు? అబ్రాహాము మరి ఎలియాజరుకి ఏమి ఇచ్చాడు? శ్రేష్టమైన 10 ఒంటెలు. నిన్ను బయటికి తీసుకురావడానికి, నువ్వు ఎత్తబడ్డానికి, నువ్వు క్రీస్తులో మరి భాగం పొందుకోవడానికి, క్రీస్తు స్వారూప్యం పొందుకోవడానికి దేవుడు కూడా ఈ కాలంలో ప్రకటన 10ని, హల్లెలూయా, 7 ముద్రల గ్రంథాన్ని ఈ కాలపు ఎలియాజరుకి ఇచ్చి పంపించాడు. అలాగే నానా విధమైన శ్రేష్టమైన వస్తువులు ఏమై ఉంటాయి? ఇవిగో. దేవునికి మహిమ కలుగును గాక. ఇవిగో నానా విధమైన శ్రేష్టమైన వస్తువులు: విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఏమిటివి? నానా విధములైన శ్రేష్టమైన వస్తువులు. ఇవి ఆత్మ సంబంధమైన వస్తువులు. రెబెకా ఛాయలో ఉంది కానీ వధువు నిజత్వంలో ఉంది. ఇప్పుడు నిజమైన వధువుకి ఏమిచ్చాడు? భౌతికమైన ఆ రెబెకాకు ముక్కు గమ్ములు, చేతి కడియాలు, మరి ఇంకా ఏవో వస్తువులు ఇచ్చాడు. అయితే మన యొక్క అబ్రహాము, మన యొక్క తండ్రి ఏమిచ్చాడు? మనకి ఏం పంపించాడు? ప్రవక్త ద్వారా విశ్వాసం మొదలుకొని సహోదర ప్రేమ వరకు శ్రేష్టమైన నానా విధములైన వస్తువులతో పంపించాడు ఆయన. ఇప్పుడు చూడండి, శ్రేష్టమైన వస్తువులు పెట్టుకుని ఆమె వస్తే అప్పుడు ఎవరు వచ్చారు మధ్యలోకి? ఇస్సాకు వచ్చాడు. నిజమేనా? మధ్యలో ఎలియాజరు పరిచయం చేసి వెళ్ళిపోయాడు. ఈమె శ్రేష్టమైన వస్తువులు పెట్టుకుంటే ఇస్సాకు ఇక్కడ రెడీగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పొలంలో ధ్యానింపు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. నీకు శ్రేష్టమైన వస్తువులు నువ్వు తీసుకోవడం నీకు ఇష్టమైతే, విశ్వాసం మొదలుకొని సహోదర ప్రేమ వరకు నువ్వు ఎలియాజరు ద్వారా పంపించినటువంటి ఆ వస్తువు తీసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఇస్సాకు రెడీగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతడు లేచి అరామ్నా హారాయిములోనున్న ఏంటిది? అరామ్నా హారాయిం అంటే ఏంటి పట్టణము?
అరమన ఆలయంలోనున్న నాహోరు పట్టణము, ఇది మెసొపొతేమియాలో ఉన్నట్టు ఒక పట్టణము. మెసొపొతేమియా ఏమిటది? బబులోనై ఉన్నది. ఇప్పుడు ఎక్కడికి పంపిస్తున్నాడు? తన సేవకుడిని బబులోనుకు పంపిస్తున్నాడు. ఎందుకు? నా ప్రజలారా. ప్రకటన గ్రంథము 22 అధ్యాయంలో 20 అధ్యాయంలో ఏముంది? 20:19 అది. ప్రకటన గ్రంథం తీయండి. ఇది 18వ అధ్యాయం. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి చూసింది. అతని మహిమ చేత భూమి ప్రకాశించును. అతను గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయేను. అది దెయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రములను అసహ్యములైన ప్రతి పక్షికి ఉనికి పట్టునాయను. ఎలాగనగా సమస్తమైన జనములు మోహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మధ్యను తాగి పడిపోయి భూరాజులు దానితో వ్యభిచరించి భూలోకమందుల వర్తకులు దాని సుఖభోగముల వల్ల ధనవంతులైరు. మరియు ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకున్నట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తింపకున్నట్లు దానిని విడిచి రండి. ఇప్పుడు ఇస్సాకు బబులోనులోకి వెళ్తున్నాడా? వెళ్తలేదు. సేవకుడిని పంపించి బయటికి పిలిచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నువ్వు ఎక్కడున్నా నీ కొరకు సేవకుడిని పంపిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు సేవకుడిని పంపిస్తాడు. ఎందుకు? అక్కడ నీతో నివాసం చేయడానికి కాదు, అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి, బయటికి పిలవడానికి. కొన్నిసార్లు నువ్వు ఆ స్థితిలో ఉండిపోతా ఉంటావు సంఘంలోకి వచ్చి కూడా. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ స్థితిలోకి దేవుడు సేవకుడిని పంపించి నిన్ను అక్కడి నుంచి బయటికి తీసుకొస్తాడు తప్పితే దాంతో నివాసం చేయడానికి ఇష్టపడ్డావు. అందుకే దేవుడు వాక్యాన్ని పంపిస్తూ ఉంటాడు, దేవుడు గద్దిస్తూ ఉంటాడు, దేవుడు బుద్ధి చెప్తూ ఉంటాడు. ఎందువల్ల? నిన్ను అందులో నుంచి బయటికి తీసుకురావాలని. ఇప్పుడు అబ్రాహాము ఎక్కడికి వెళ్తాడు? అబ్రాహాము సేవకుడు ఎక్కడికి వెళ్తాడు? అరమన హరాయం. ఏంటది? బబులోను. నాహోరు పట్టణం ఏంటది? మెసొపొతేమియాలో ఉన్నటువంటి ఒక పట్టణం అయింది. అది బబులోను అయింది. దేవుడు బబులోను నుంచి బయటికి తీసుకురావడానికి తన సేవకుడిని పంపించాడు. ఇంకా సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చే వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను. ఇప్పుడు ప్రియులారా, రేపు మరి చూడండి, ఇస్సాకు యొక్క భార్యను వెతకడానికి ఎలియాజరు వెళ్తున్నాడండి. ఎక్కడికి వెళ్తున్నాడు? బబులోనుకి వెళ్తున్నాడు. ఇప్పుడు క్రీస్తుకి ఒక వధువుని ఎదగడానికి దేవుడు ఏం చేశాడు? లోకమనే బబులోనికి తన సేవకుడు పంపించాడు. వచ్చాడా సేవకుడు? ప్రపంచమంతా తిరిగాడా? రెబెకాను వెతికాడా? తన ఒంటిలో మోకరింప చేశాడా? ప్రార్థన చేశాడా? హల్లెలూయా. మన ఇండియా కూడా వచ్చాడండి. మన ఇండియా కూడా వచ్చి మోకరించి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇక్కడ రెబెకా ఉందని ఇండియా వచ్చి మోకరించాడు ఆయన. హల్లెలూయా. మోకరించినప్పుడు ఎవరు వచ్చారు? చదవండి ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ. ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి. ఎందుకంటే ఇతడు ఏ సమస్యనైనా ప్రార్థనతో పరిష్కరించుకుంటాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోంచైనా బయటికి రావాలంటే వితౌట్ ప్రేయర్ దేర్ ఇస్ నో సొల్యూషన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ప్రార్థన లేకుండా అక్కడ పరిష్కారం లేదు. నీ తొందరపాట్లు కంగారు తప్పితే ఏమీ జరగదు. ఖచ్చితంగా దేవుడి దగ్గర రావాలంటే నువ్వు మోకరింపాలి. అక్కడ నువ్వు మోకరించాలి. నీ కుటుంబాన్ని మోకరింప చేయాలి. హల్లెలూయా. ఖచ్చితంగా నీకు మోకాళ్ళు లొంగితేనే దేవుడి దిగి వస్తాడు. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి. నేను వచ్చిన కార్యం ఎక్కువ టైం ఉండడానికి లేదు. షార్ట్ పీరియడ్ మినిస్ట్రీ ప్రాప్తదే. నిజమేనండి. ప్రాప్తి ఇంకా బతుకుంటే బాగుంది కదండి. 50-65 నుంచి చనిపోయే వయసు కాదైంది. అప్పుడు ఇక్కడ ఏమన్నా చెప్పండి, నేను వచ్చిన పని త్వరగా అయిపోవాలి.
విలియం బ్రన్నమ్ కూడా ఆయన వెళ్ళిపోయే సమయం తెలిసిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అతనికి అర్థమైపోయింది అతని మినిస్ట్రీ షార్ట్ అని. అతని తర్వాత కాలంలో అర్థమైపోయింది ఎంత ఖచ్చితంగా చెప్పాలో, ఎంత గట్టిగా చెప్పాలో, ఎంత త్వరగా చెప్పాలో అంత త్వరగా చేసుకుంటా వెళ్ళాడు ఆయన. ఇతను ఎలా ప్రార్థన చేస్తాడు చూడండి. మన కాలానికి తగినట్టుగానే ప్రార్థన ఉంది. చదవండి. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నా యజమానుడగు దేవుడైన అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి, నేను వచ్చిన కార్యం త్వరలో సఫలం చేసి, నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను. ఇదిగో నేను ఒక నీళ్ల ఓట యొద్ద నిలిచి ఉన్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. చాలా సంఘాలు వస్తున్నాయి ప్రభువా ఇక్కడికి, కోటాలు పెడుతుంటే. ఆఫ్రికాలో కోటాలు పెడుతుంటే అన్ని సంఘాలు వస్తున్నాయి. ఇండియాలో కోటాలు పెడితే అన్ని మతాల వారు సంఘాల వారు వచ్చారు. మెథడిస్టు చర్చిలో ఆయన వాక్యం బోధించాడు. అమెరికాలో కూటమి పెడుతుంటే, ప్రతి రాష్ట్రంలో పెడుతుంటే అనేక సంఘాలు వస్తున్నాయి. చాలా మంది ఈ ఊరి వారి స్త్రీలు ఈ లోకంలో ఉన్న సంఘాలన్నీ వస్తున్నారు కదా ప్రభువా. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నేను ఎప్పుడైతే తాగడానికి నీళ్లు అడిగానో, నీవు త్రాగుము, నువ్వు తాగు, నీ ఒంటెలకు నువ్వు నీళ్లు పెట్టేదనని, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పును ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిందై ఉండును గాక. ఇతడు ప్రమాణంతో వచ్చాడు. రెండోది ప్రార్థనతో వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షతతో వచ్చాడు అతడు. హల్లెలూయా. చదవండి ఇప్పుడు. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితువని తెలుసుకొందునని. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడికి రాగానే ఇతడు ఈ విధంగా సెలెక్ట్ చేయట్లేదండి. మా ఇస్సాకు హైట్ ఎంత, మా అబ్రహాము గారి ఆస్తి ఎంత. ఇది పెళ్లి ప్రసంగమేనండి. ఎందుకంటే క్రీస్తుకి ఆయన వధువుకి వివాహం. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాము మా ఆస్తిపరుడు. ఇస్సాకు ఇంత హైటు, ఇంత వయసు, ఇంత చదువుకున్నాడు. ఆమె ఎవరో బీటెక్ చేసింది, ఈమె ఎవరో ఎంటెక్ చేసింది, ఈమె ఎవరో టీచర్ ట్రైనింగ్ అయింది, ఆవిడెవరో ఆస్తిపరురాలు. మరి ఫలానా వాళ్ళు ఎవరు ఏదో ఇస్తారు. అబ్బా మా ఇస్సాకు గారు అందంగా ఎర్రగా ఉంటాడు, ఈమైతే బాగుంటుంది. ఇలా ఎన్నుకోవట్లేదండి అతను. ఇప్పుడు మరి ఈ కాలానికి పంపించబడిన ప్రవక్త కూడా ఏ సంఘం పడితే ఆ సంఘం యేసుక్రీస్తుకు వధువు అని అనుకోలేదండి. హల్లెలూయా. ఈ మెసేజ్ని ఎవరు అంగీకరిస్తారు అసలు? ఇప్పుడు నేను ఎన్నుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు తాగు, నీ ఒంటెలు కూడా నీళ్లు పెడతాను నేను. హల్లెలూయా. ఏ చిన్నదంటాదో. ఇప్పుడు అలాగనగానే చాలా మంది చిన్నవారు వస్తున్నారు, చాలా మంది ఎవరు వస్తున్నారు ప్రియులారా. ఆ ఊర్లో రెబకా ఒక్కరితే అమ్మాయి ఉన్నదా? చాలా అమ్మాయిలు ఉన్నారండి. అమ్మాయిలందరూ మెల్లిగా ఏం చేస్తున్నారు చెప్పండి. ఏమండి ఏం చేస్తున్నారు? వస్తున్నారు, ఎదురు వస్తున్నారు. ఎవరి దగ్గర ఈ యొక్క నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే ఆ ఊరంతటికి కూడా ఒక పెద్ద బావి ఉందండి. ఆ బావిలో నీళ్లు తోడుకోవడానికి వస్తున్నారండి. చాలా స్త్రీలు వస్తున్నారు. ఈ స్త్రీ బాగుంది, ఈ స్త్రీ బాగుంది, ఈ స్త్రీ బాగుంది అని ఏమనుకోలేదండి. అయ్యి బాబోయ్, ఈ సంఘం భలే పాటలు పాడుతుంది, ఈవిడే వధువు. ఈ సంఘం భలే కానుకలు ఇస్తుంది, ఏళ్ళే వధువు. ఈ సంఘం కింద మీద ఎగురుతుంది, ఏళ్ళే వధువు. ఈ సంఘం దగ్గుతుంది, ఇదే వధువు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సంఘంలోకి వెళ్తే పిన్ డ్రాప్ సైలెన్స్. ఇక ఏం మాటలుండవు, దేవుడితో కూడా మాటలుండవు, ఇదే వధువు. అలాగే సెలెక్ట్ చేసుకోవట్లేదండి. మందిరాన్ని చూసి సెలెక్ట్ చేయట్లేదు అతను, వ్యక్తిని చూసి సెలెక్ట్ చేయట్లేదు. హల్లెలూయా. ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నాను,
నువ్వు తాగు, నీ ఒంట్లో కూడా నీళ్ళు పెడతాను అని ఏ స్త్రీ అంటదో, ఆమె చదువు లేకపోయినా, ఆమె ఎలాంటి వ్యక్తి అయినా, ఆమె నా యజమాని కుమారునికి భార్య అవుతుంది అంతే. ఇప్పుడు దేవునికి ఒక సంఘాన్ని ఎలా ఎన్నుకుంటాడు దేవుడు? దశమ భాగాలను బట్ట, కానుకలు బట్ట, ఆ సంఘానికి అందరూ కార్లు వేసుకుని రావడాన్ని బట్ట, పాలరాయితో పెద్ద మందిరాన్ని కట్టించేసినందుక, శిఖరాలు సాలలు కట్టించేసినందుకు అది దేవుడు ఎన్నుకున్న సంఘం అనుకున్నారా? నో సార్, అలా దేవుడు ఎప్పుడు ఎన్నుకోడు. అతను అంటున్నాడు, ఇదిగో సూచన. చాలా మంది వస్తున్నారండి, చాలా మంది స్త్రీలు మెల్లిగా బయలుదేరి వస్తున్నారండి. ఓహో, ఈ సంఘం బాగుంది, ఈ సంఘం బాగుంది. కొన్ని సంఘాల్లో ప్రతి వారం భోజనాలే. దేవుడు ఎన్నుకున్నట్టేనా? ప్రతి వారం మంచి మంచి ఐటమ్స్తో భోజనాలు పెడుతుంటే ఈ సంఘం దేవుడి సంఘం అండి, ఇది దేవుడు ఎన్నుకున్న సంఘం అండి. పాస్టర్ గారు ఎప్పుడు విదేశాలు వెళ్ళి వస్తూ ఉంటాడు, మళ్ళీ ఇక్కడేమో కటౌట్లు కడతా ఉంటారు. పలు దేశాలు పలుమార్లు పర్యటించినటువంటి దైవజనులు మరి ఇండియాకు వస్తున్నారు. అప్పుడైతే దేవుడు ఎన్నుకున్న సంఘమా? ఈ ఎలియాజరు అలా ఎన్నుకోలేదు. ఎలియాజరు ఎవరు? ఇప్పుడు విలియం బ్రెన్హమ్ అయ్యాడు. హల్లెలూయా. చాలా సంఘాలు వచ్చినాయి వాక్యం వినడానికి, డినామినేషన్లు అన్నీ విన్నాయి రోజు. అయినప్పుడు కూడా తన యజమాని కుమారుడికి ఈమె భార్య అవదు, క్రీస్తుకి ఈమె భార్య అవదు. ఒక్క వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఆమె గురించి ఎలాంటి వాగ్దానం ఉందో తెలుసండి? శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారు. స్వాధీనపరుచుకుంటామని నీతో దేవుడు మాట్లాడాలంటే నీకు కొంత పని ఉంది, కొంత ప్రాసెస్ ఉంది. హల్లెలూయా. దేవుడు ఏదైనా నీకు వాగ్దానం చేసి దేవుడు ఏదైనా నిన్ను ఆశీర్వదిస్తానంటే కొన్ని పరీక్షలు కూడా రావాల్సిందే. అబ్రాహాముకే తప్పకపోతే రెబెకాకి తప్పుతుందా? ఎంతో మంది స్త్రీలు వచ్చారు, ఎలియాజరు మాత్రం ఏం మాట్లాడతలేదు. అయ్యో, అంతగత్తి పోయింది బాబోయ్, డబ్బు ఉన్నవాడు పోయింది బాబోయ్. అరే రే, కారున్న సహోదరుడు వెళ్ళిపోయాడే, వెళ్ళిపోతే వెళ్ళిపోనే, అది వధువు కాదు. మంచి జాబు, నెలకు 10,000 రూపాయలు దశమ భాగం. అరే నా పక్కన వెళ్ళిపోతున్నారు, మనకెందుకు అయ్యి? ఎలియాజరు అలా సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఆల్రెడీ మొత్తం అంతా దిగబూసేసుకున్న తర్వాత మంచి అందంగా మంచి డబ్బుతో తొలదూగిపోయినటువంటి బాగా ఉన్నవారు అమ్మాయిలాగా వచ్చినప్పుడు, అబ్బా మా దాసుడికి, మా యజమానికి ఉన్నటువంటి ఆస్తికి, ఈవిడ దగ్గర ఉన్నటువంటి పరిస్థితికి, మా యజమాని కుమారుడికి ఉన్నటువంటి స్టైల్కి, ఈవిడ సోక్కి భలే ఉంటుంది, అలా ఎన్నుకోలేదండి. ఇప్పుడు విలియం బ్రెన్హమ్ కూడా వర్తమానాలు బోధిస్తున్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళని వధువు అని చెప్పలేదు. హల్లెలూయా. ఈ రోజు కూడా ఇక్కడ దేవుడు మరి నిత్యముగా ఆయన జగత్తుకు పునాది వేయబడకుండా ఎన్నుకున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు చేస్తున్న దాన్ని బట్టి, నువ్వు చూస్తున్న దాన్ని బట్టి, నువ్వు మసులుతున్న దాన్ని బట్టి నీ దేవుడు ఎన్నుకున్నట్టు కాదు. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతుంది అక్కడ అనేక మంది స్త్రీలు వచ్చారు, వెళ్ళిపోయారు, అమ్మాయిలు వచ్చారు, వెళ్ళిపోయారు. కోటాల సంఘానికి అనేక సంఘాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి, అనేక సంఘాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. విలియం బ్రెన్హమ్ దగ్గరికి ఏమీ మాట్లాడతలేదు. అప్పుడు చివరిగా సాయంకాల వేళలో చదవండి, అతడు మాటలాడుట ఇంకా ప్రార్థన చేయడం చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబెకా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పెట్టుకుని వచ్చిందండి కడవ? హల్లెలూయా. ఆమె ఏమి తిప్పుకుంటా రావట్లేదండి, ఏదో స్టైల్గా నన్ను చూడన్నట్టుగా రావట్లేదండి. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు కూడా ఎలా వస్తున్నారంటే, మా లైటింగ్ చూడండి, అయ్యి బాబు ఈ సంవత్సరం మేము మా డెకరేషన్ ఎంత డెకరేషన్ చేశారనుకున్నారో, ఎంత గింజో, ఎంత జనమో, అసలు ఎక్కడ తప్పిపోతామేమనుకున్నామో మా బాబు, ఎంత జనమో. ఇలాగ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఆ కోటాలంట అంత జనం వస్తే అన్నం వరుస్తుంటే గెంజి ప్రవాహంలో వెళ్ళిపోతుందంట.
ఏం వాక్యం చెప్పారంటే ఎంత గింజో, ఎన్ని పొలలో, లారీలో ఎన్ని బస్తాలో తీర్థం జనం. ఆ జనం చూస్తేనే పాపం పోతుంది. ఇక ప్రార్థన లేదు, వాక్యం లేదు. వాళ్ళు ఏం చెప్పారో వీళ్ళు ఏమన్నారో. హల్లెలూయా. సంఘాన్ని ఇలాగ దేవుని చూపించి మేము దేవుని సంఘం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీకు ఒక విషయం చెప్పంటారా? ఎలియాజర్కే పెద్ద ఇంట్రెస్ట్ లేకపోతే ఇస్సాకు ఇంట్రెస్ట్ ఉంటుందా? కాపరికే ఇష్టం లేకపోతే దేవుడికి ఎలా ఇష్టం ఉంటుంది? హల్లెలూయా. ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రోజు ఆయన దగ్గరే ఎంతో గొప్పగా చూపించాలనుకుంటున్నారు. తమ తమను ప్రజెంట్ చేసుకుంటున్నారండి. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పండగ బాగా చేసాము, కవర్లు బాగా పంచిపెట్టాము, డ్యాన్సులు బాగా వేసాము, స్కిట్లు బాగా పండినవి, ఇలాగ చూపించాలనుకున్నారు. కానీ మరి అబ్రాహాము మైండ్లో, ఇస్సాకు మైండ్లో, హల్లెలూయా, ఎలియాజరు మైండ్లో ఒక ఆమె ఉన్నది. కొన్ని కొలతలు ఉన్నాయి. అవి ఇస్సాకుకి భారీగా ఉండాలంటే అవి భౌతికమైనవి కాదు, అవి ఆత్మ సంబంధమైనవి. ఈరోజు దేవుడు నిన్ను కూడా నన్ను ఎన్నుకున్నది ఆత్మ సంబంధమైన కొలతలు బట్టి దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు వస్తున్న ఆమె ఎలాంటిదంటండి? చక్కనిది. చక్కనిదంటే రూపం కాదండి, గుణలక్షణము. ఈరోజు వధువుకు ఉండవలసిందేంటి? గుణలక్షణము. చాలా మందికి క్యారెక్టర్ అనేది ఉండదండి, గుణలక్షణాలు తక్కువ అండి. ఖచ్చితంగా నువ్వు క్రీస్తుకి భారీగా మారాలంటే గుణలక్షణాలను బట్టే. హల్లెలూయా. నువ్వు క్రీస్తుకి ఒక వధువుగా ఉండాలంటే గుణలక్షణాలను బట్టి తప్పితే మిగతా దేని బట్టి కాదు. ఆ స్త్రీ మిక్కిలి చక్కనిది. ఆమె ఎవరు చెప్పండి? షీ వాజ్ వర్జిన్ అన్నాడు. ఆమె ఎవరు చెప్పండి? కన్యక. ఇంకో మాట కూడా రాశాడు అక్కడ, చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పురుషుడు పడితే ఆ పురుషుడు తమ తిరగలేదు. అంటే చాలా తప్పుడు విధానాలు, చాలా తప్పుడు సిద్ధాంతాలు వచ్చినాయి. హల్లెలూయా. ఆమె చూడండి, జాన్ వెస్లీ బాప్టిస్ట్, పెంతెకొస్తు, లేకపోతే మెథడిస్టు, అలాగే లూథర్, ఆ యొక్క ఉద్యమం తీసుకొచ్చిన వ్యక్తులు తప్పుడు వ్యక్తులు కాదండి. అయితే వారు వెళ్ళిన తర్వాత అవి మత శాఖలుగా మారిపోయి చూడండి, ఆ సిద్ధాంతాలు అవి తీసుకోలేదు. మీకు అర్థమవుతుందండి? ఆ సిద్ధాంతాలు కానీ, ఆ తప్పుడు విధానాలు కానీ ఏ పురుషుడు ఆమెను కూడలేదు, ఏ పురుషుడు తాము పోలేదు. ఇప్పుడు నాశనం చేసే ఒక పాప పురుషుడు ఉన్నాడు భూమి మీద. వింటున్నారా? ఎంతవరకు విన్నారు? దేవునికి మహిమ. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆమెను ఏ పురుషుడు కూడలేదంటండి. ఆమె ఈ లోకంలో ఉన్నటువంటి త్రిత్వ సిద్ధాంతంతో కానివ్వండి, మరి తప్పుడు పండుగలతో కానివ్వండి, తప్పుడు విధానాలతో కానివ్వండి, ఎక్కడ కూడా ఆమె చెడిపోలేదు. ఆమె కాన్స్టంటిన్ చక్రవర్తి సిద్ధాంతాలకు పడిపోలేదు. ఆమె మొదటి సంఘ కాలంలో కొంతమంది పడిపోయినా దేవుని పిల్లలు నిలబడ్డారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమె నిలబడుతూనే వచ్చింది. అనేక తప్పుడు సిద్ధాంతాలు, అనేక తప్పుడు కార్యాలు వస్తున్నప్పుడు కూడా ఆమె నిలబడింది. హల్లెలూయా. ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఏ బాప్టిస్ట్ సిద్ధాంతాల్లో కానివ్వండి, ఏ మెథడిస్ట్ సిద్ధాంతాలతో కానివ్వండి, ఏ పెంతెకొస్తు పాత మరి పడిపోయిన సిద్ధాంతాలతో కానివ్వండి, ఏ లూథర్ సిద్ధాంతాల్లో కానివ్వండి, ఆమె పడిపోలేదు. ఆమె పడిపోలేదు. అలాగే మరి పాప పురుషుడు ఒక వ్యక్తి ఉన్నాడండి. వాడే ఎవడు? చెప్పండి, చెప్పండి. ఆ పాప పురుషుడు ఎవరు? లూసిఫర్. వాడు ఎవరిలోకి దిగాడు? ఈ భూమి మీద ఒక వ్యక్తిలోకి వాడు శరీరధారి అయ్యాడు. ఆ వ్యక్తితో కూడలేదు ఈమె. అంటే ఏ క్యాథలిక్ సిద్ధాంతము ఈమెను కూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ తప్పుడు విధానాలు కూడలేదు. ఏ చిన్నపిల్లల బాప్తిసాలు కానివ్వండి, ఏ చిలకరింపు బాప్తిసాలు కానివ్వండి, ఆమెను మరి దరిచేరలేదు. వాక్య విరుద్ధమైన ఏ సిద్ధాంతంతో ఆమె కలవలేదు. హల్లెలూయా. ఆమె ఆ బబులోనులో ఉన్నది కానీ ఆమె వాక్యం కొరకే నిలబడుతుంది. ఆమె కన్యక. కన్యక అంటే ఏంటి?
చెప్పండి, కన్యక అంటే అర్థం ఏంటి? పురుషుణ్ణి ఎరగనిది. వివాహం కానిది కాదు. వివాహం అవ్వకపోయినా కన్యకగా ఉండరు కొంతమంది. కన్యక అంటే అర్థం ఏంటంటే ఏ పురుషుడు కూడంది. ఇప్పుడు రెబెకా ఎవరు? కన్యక. ఇప్పుడు వధువు ఎవరు? కన్యక ఉన్నది. ఇప్పుడు ఏ సిద్ధాంతాలతో కలవట్లేదు మనం. హల్లెలూయా. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీది ఎప్పుడండి? మాది రోజునండి. ఎవరి స్తోత్రం. మరి ప్రతిరోజు మా లోపల ఆయన పుట్టాడు కనుక ఆ రోజు ప్రత్యేకంగా మేమేమి సెలబ్రేట్ చేయం. మాకు ప్రతిరోజు పండగే. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మీరు ఎప్పుడు చేస్తారండి? మీకు అది ఉందా ఇది ఉందా? అయ్యా, ఈవిడ ఎవరనుకున్నాం? రెబెకా. ఈమె ఎవరనుకున్నాం? కన్యక. ఈమె ఏ పురుషుని, ఏ పాప పురుషుని తప్పుడు సిద్ధాంతాలతో, క్యాథలిక్ పాడైపోయిన పాత విధానాలతో ఈమె కలవదు. ఆమె కన్యక. ఆమె బావిలోని దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా. హల్లెలూయా. చూస్తున్నాడండి. చూసిన తర్వాత ఎవరో ఒక అన్నౌన్ పర్సన్ ఇక్కడ ఉన్నాడు. ఎవరో ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. ఎవరి వ్యక్తి? హల్లెలూయా. ఆమె వెళ్ళిపోతుంది. మీకు ఒక విషయం చెప్పాలంటారా? ఇక్కడ 10 రెడీగా ఉంది ఆమె కోసం. హల్లెలూయా. 10 ఎదురు చూస్తుంది. ఏమనంటే వాటి దాహం తీరిస్తే ఆమె దాహం ఇవి తీరుతాయని రెడీగా ఉన్నాయి. అందుకే ఆ బావి దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్పండి? నాకు దాహానికి. ఎలియాజరు ఏమనుగుతాడు చెప్పండి? నాకు దాహానికి. ఇప్పుడు ఈ కాలంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏమడుతుందో తెలుసా? నాకు దాహానికి. ఏం పోస్తావు? నీళ్ళు ఆయన అడిగేది, నీ జీవితాన్ని అడుగుతున్నాడు ఆయన. ఆమె బావిలోకి దిగిపోయింది. తన కడవ నిండా నీళ్ళు తీసుకున్నది. పైకి ఎక్కువ వస్తా ఉంది. ఇప్పుడు ఎక్కి సరిగ్గా రాగానే హల్లెలూయా, ఎంతో మంది ఉండగా ఎవరితోని మాట్లాడతలేదే. ఉంటున్నారా? సారేపతి అనే ఊర్లో ఎవరింట్లోనూ కూడా చిన్న రొట్టె మొక్క ఉండి ఉండదంటారా? ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? సారేపతి విధవరాల దగ్గరికే వెళ్తున్నాడు. కట్టేశారేంటి? దేవుని స్తోత్రం కలుగును కాక. కొన్నిసార్లు అండి దేవుడు నీ దగ్గర భుజించాలని ఆశపడుతూ ఉంటాడు. నీ దగ్గరే గాలి చేయాలనుకుంటాడు. నువ్వేమనుకుంటావు? అత్త నేనే భారం పడ, నాకు భారం ఎక్కువైపోతుంది, కష్టమైపోతుంది. అయ్యా, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. సహోదరి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీ దగ్గర ఆయన సేద తీరాలనుకున్నాడు. నీ దగ్గర ఆయన ఆశపడుతున్నాడు. ఎంతో మంది ధనవంతులు ఉంటుండగా వింటున్నారండి, పేద విధవరాలు 2 కాసులు ఎత్తాడు సైలెంట్గా. ఎందుకు అక్కడ ఆయన? హల్లెలూయా. ఎందుకు పేదల దగ్గరే దేవుడు తీసుకుంటాడు? పరలోకంలో వాళ్ళని ధనవంతులు చేయాలని దేవుడు, పరలోకంలో వారిని హెచ్చించాలని. నాకు గుర్తులైపోతుంది, కుదరట్లేదు, నాకు బాగాలేదు, నేను చేయలేకపోతున్నాను, నేనేనా ఉంటా, ఇంకెవరూ లేరా? అయ్యా, నిన్నే దేవుడు కావాలన్నాడు, నువ్వే కావాలన్నాడు దేవుడు. అమ్మ, నువ్వే కావాలన్నాడు దేవుడు. అనేక మంది ఉంటుండగా ఒక విధవరాల దగ్గరికి వెళ్ళి, నాకు కొంచెం అప్పం పట్టురా, తాగడానికి నీళ్లు పట్టురా. అనేక మంది ధనవంతులు ఉంటుండగా ఆ 2 కాసులు తీసుకుని నేను నాకు కావాలి ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? అనేక మంది స్త్రీలు ఉంటుండగా ఎవరిని అడగాలని ప్రేరేపణ రాలేదండి, రెబెకాను మాత్రమే అడగాలని ప్రేరేపణ వచ్చింది ఆయనకి. హల్లెలూయా. రెబెకాను మాత్రమే అడుగుతున్నాడు. ఏమని అడుగుతాడు? పైకి రాగానే ఆ సేవకుడు వెళ్ళిపోతుందంట, పరిగెత్తాడు. మరి చూడండి ప్రియులారా, ఫ్లైట్ వెళ్ళిపోతుంటే పరిగెత్తాడా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఫ్లైట్ వెళ్ళిపోతుంటే పరిగెత్తాడా మన సేవకుడు? ఇండియా పరిగెత్తాడా? ఇప్పుడు ఫ్లైట్ ప్రయాణం అంటేనే పరిగెత్తడం. మన ఇండియా రావడానికి పరిగెత్తాడు, ఆఫ్రికా వెళ్ళడానికి పరిగెత్తాడు, అమెరికా రాష్ట్రాలని పరిగెత్తాడు. ఎవరి కొరకు? రెబెకా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఈ వర్తమానం కూడా నీ కొరకు వేగంగా పరిగెత్తిందండి. 1965లో ఆయన చనిపోతే వర్తమానం మన దగ్గరికి ఎంత వేగంగా వచ్చింది. ఎంత వేగంగా వచ్చింది, చాలా వేగంగా వచ్చింది. పరిగెత్తుకుంటా వచ్చింది మన దగ్గరికి వర్తమానం. ఎవరికి మహిమ. పరిగెత్తుకుంటా వెళ్ళాడు రెబెకా.
రెబకా దగ్గరికి. నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అప్పుడు ఏం చేసింది? అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహమిచ్చాను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత ఈ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉందంటే ఆయన నన్ను అడిగితే బాగుండి చేస్తాను అన్నట్టు ఉంది ఆవిడకి. మనం ఈ విధంగా అనుకుందాం, రెబకా వెళ్తుంది, ఎవరి వ్యక్తి? ఈ ఒంట్లేంటి? 10 ఒంట్లేంటి? ఇక్కడ ఏదో సామగ్రితో ఉన్నాడేంటి ఇతను? దేర్ ఇస్ మెసేజ్. అక్కడ ఏదో వర్తమానం ఉంది ఆమె కొరకు. ఎవరి వ్యక్తి? బహుశా ఇతను అలసిపోయి ఉండొచ్చు, బహుశా ఇతని ఒంటెలు దాహంతో ఉండుండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు నీ అవసరతలు ఎరిగాడు కదా, నిజమేనా? దేవుని అవసరతలు కూడా వధువుకు తెలిసిపోతాయండి. నీకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడిని కూడా నువ్వు ప్రేమించేస్తావు. ఇప్పుడు నీకు ఎప్పుడు నా వంతు వస్తుందా అన్నట్టు ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆ టైం వస్తుందా, ఎప్పుడు నేను చెయ్యాలా? ఆమె వెళ్తుంది, పైకి వెళ్ళిపోతుంది. నన్ను ఇంకా పిలవట్లేదేంటి, పిలిస్తే బాగున్నట్టుగా లోపల హృదయం కొట్టుకున్నట్లేదా? హల్లెలూయా. లేకపోతే దాహానికి ఇమ్మంటే బాబు దాహానికి ఇస్తే మరి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, మా బెత్తువేలు గారు కొట్టేస్తాడు మా నాన్న. ఏమీ లేదండి. ఈమె హృదయం కొట్టుకుంటుంది, అతను హృదయం కొట్టుకుంటుంది. అక్కడ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈమె కరెక్ట్, ఈమెతోనే మాట్లాడాలి. ఎంతమంది స్త్రీలు వచ్చినా ఈమెతోనే మాట్లాడాలి. ఎంతమంది వ్యక్తులున్నా చూడండి, మన ఇండియాకి ప్రవక్త విలియం బ్రన్హం వచ్చినప్పుడు ఆ మీటింగ్ లో ఎవరున్నారు? జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడండి. జవహర్లాల్ నెహ్రూ గారు ఆ కూటమిలో పాల్గొన్నాడండి. మరి గొప్ప గొప్ప వ్యక్తులు, మత నాయకులందరూ పాల్గొన్నారండి. అయితే ఎలియాజర్ ఏం చేశాడు చెప్పండి? వాళ్ళతో ఏమీ మాట్లాడలేదు, వాళ్ళని ఏమి అడగలేదు. రెబకా దగ్గరికి పరిగెట్టుకొచ్చేసాడు. ఇదిగో ఎక్కడో ముంబైలోకి ఆయన దిగొచ్చి ఆంధ్రాకు పరిగెట్టుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకుల్ని, ఆ యొక్క మరి ముంబై యొక్క నగరం యొక్క మేయర్ కూడా అక్కడే ఉన్నాడంటండి ఆ రోజు. వాళ్ళందరినీ దాటుకుని ఎక్కడికి వచ్చాడు? శాఖలన్నీ దాటుకుని. ఎలియాజరు రెబకా దగ్గరికి వచ్చినట్లుగా ఇప్పుడు శాఖలన్నీ దాటుకుని మన దగ్గరికి దేవుడు వచ్చాడు. వర్తమానం మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు రెబకా మనసు ఎలాగుంది? ఏదో ఎదురు చూస్తుంది. నా కొరకు ఇది తప్పు, నేను చేస్తున్న ఈ జీవితం తప్పు, నేను ఉన్న ఈ సంఘం తప్పు, నేను ఉన్నటువంటి ఈ కార్యాలయం తప్పు. ఎక్కడుంది నా వర్తమానికుడు? ఎక్కడుంది నా వర్తమానం? ఎక్కడున్నా నా యజమానుడు? ఆమె ఎదుర్కొంటుంది. కడవ ఎక్కడ ఉంది చెప్పండి? భుజాల మీద. ఆయన భుజాల మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు భుజాలు ఎవరు? వధువైనది, వధువైన భుజమైనది. ఇప్పుడు కడవ ఎక్కడుంది? భుజం మీద ఉంది. రాజ్యభారం ఎక్కడుంది? వధువు భుజాల మీద ఉంది రాజ్యభారం. ఏం మాట్లాడుతున్నాం? నువ్వు తాగు, నీ ఒంట్లు కూడా నీళ్ళు పెడతాం. ఎన్ని ఒంట్లు? 10 ఒంటెలు. 10 ఒంటెలకి నీళ్లు పెట్టాలి. ఓహో, ఎలాంటి పరిచర్య అది! దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ పరిచర్యలోకి ఇప్పుడు వర్తమానికుడు వచ్చాడు. హల్లెలూయా. వర్తమానికుడు వచ్చి చిన్న విషయాన్ని బోధించాడు, పెద్ద మెసేజ్ చెప్పలేదు. ఏమన్నాడు? కొద్దిగా తాగడానికి నీళ్ళు పోస్తావా? ఇప్పుడు మన వర్తమానికుడు వచ్చినప్పుడు మెసేజ్ పేరేంటి? హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ సబ్స్టెన్స్. చూడడానికి చాలా సింపుల్గా ఉంది మెసేజ్. అది ఫస్ట్ రికార్డ్ అయినటువంటి ఆ మెసేజ్ వెరీ సింపుల్ మెసేజ్, బట్ సో డీప్. చాలా లోతైనది. ఆమెను అడగాలనుకుని అడిగాడు. వెంటనే ఆమె అంటుంది, సార్ నీ ఒంట్లకేంటి, నీకేంటి? నీ ఒంట్లు కూడా నీళ్ళు పోస్తాను. పరిచర్యకి దిగిపోతుంది వెంటనే. ఎందుకంటే ఆమెకు వాగ్దానం పొందుకోవాలి కదా. హల్లెలూయా. ఏ పరిచర్య చేయకుండా ఏ వాగ్దానం రాదండి.
సంఘంలో కూడా మనం దొంగల్లాగా ఉండకూడదు. కనీసం తుడిచే పని తీసుకో, చిన్న పాత్రనే కడిగే పని తీసుకో. ఏ పని లేకుండా నువ్వు ఉండొద్దు అసలు సంఘంలో. దేవుని కొరకు ఏమీ చేయకుండా ఉండొద్దు. నువ్వేదో కార్యం చేయాలి దేవుని కొరకు, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇప్పుడు? ఎంతమంది ఆనందంగా ఉన్నారు పిల్లారా? మీకు పని ఉన్నది. ఎవరిని అడగడు, దేవుడు నీ దగ్గరికి వస్తాడు నేరుగా. ఎంతమంది ఉన్నా నీ దగ్గరికి వస్తాడు, గొప్పవారు ఉన్నా కానీ. ఎందుకంటే నువ్వు భుజాల మీద మొయ్యడం చూస్తున్నాడు ఆయన. నీళ్ళు వేస్తావమ్మా, నువ్వు తాగు, నీ ఒంట్లు కూడా నీళ్ళు వేస్తాను అని ఏమంటుందండి. అనగానే చిన్న పని అది వచ్చింది. ఎప్పుడు? ఈవినింగ్ టైం. మన వర్తమానికుడు ఎవరు? సాయంకాల వర్తమానికుడు, ఈవినింగ్ మెసెంజర్. హల్లెలూయా. ఈ సాయంకాల వర్తమానికుడు వచ్చి రెబెకాతో మాట్లాడుతుంటే రెబెకా అంటుంది, నీ ఒంట్లు కూడా నీళ్ళు పోస్తాను. ఒంట్లు ఎన్ని తాగుతాయో తెలియదా? తెలుసు. సమయం అయిపోద్ది కదా. ఇప్పుడు సమయం అనక అసమయం అనక ఆమె కష్టపడతా ఉంది అక్కడ. హల్లెలూయా. వధువు కూడా అలాగే కష్టపడుతుంది. అయ్య బాబు లేట్ అయిపోయింది, అయ్య బాబు నాకు కుదరదు, నేను చేయలేను, నా వల్ల కుదరదు, నేనే ఉన్నానా, ఇంకెవరు లేరా? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినా నీళ్ళేమన్నావు? ఏ సంఘమేంటి బాబు మీది? ఎక్కడి నుంచి వచ్చినా నీళ్ళేమంటావు ఏంటి? మేము ఎవరో తెలుసా? మా నాన్నగారు బెతుయేలు, మేమున్న ప్రాంతం ఏంటి తెలుసా? బబులోను. అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికే వచ్చాము. హల్లెలూయా. ఈ ఎక్స్ట్రాలన్నీ చెప్పట్లేదండి. తాగండి, మీ ఒంట్లో కూడా నీళ్ళు పోస్తాను. సమయం అవుతుందండి, సమయం అయిపోతుంది. గడియ వెంబడి గడియ, గడియ వెంబడి గడియ, గడియలు అలాగా జరుగుతూ ఉన్నాయి. అటు ఇటు కదలకూడదు. సమయం అలా జరుగుతుంది. సమయం చూడట్లేదు, పని చేస్తానే ఉంది ఆమె. దేవుని కొరకు పని చేస్తానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది? మెట్లు ఎక్కుతుంది, దిగుతుంది, మెట్లు ఎక్కుతుంది, దిగుతుంది. ఎలా ఉంది అది? అదొక పరిపూర్ణ మానవ స్వరూపంలా ఉంది. హల్లెలూయా. యాకోబు నిచ్చెన వలె ఉన్నది. ఇప్పుడు నిచ్చెన ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు దూతలు సాయంగా ఉంటారా లేదా? ఇప్పుడు మనము కూడా ఈ మెట్లు ఎక్కుతున్నామా లేదా? హల్లెలూయా. ఇప్పుడు మనకి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎవరు సాయంగా ఉంటారు? దూతలు సాయంగా ఉంటారు. ఎఫెసు దగ్గర ఎవరు సాయంగా ఉన్నారు? పౌలు. పెరక స్వర్ణ దగ్గర ఐరినస్, పెరకమా దగ్గర మార్టిన్, తూతేరు దగ్గర కొలంబా, సార్దిస్ దగ్గర వెస్లీ, ఫిలదెల్ఫియా దగ్గర వెస్లీ, లవోదికే దగ్గర విలియం బ్రెన్హం. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ దూత ఉన్నాడా లేదా? చెప్పాడు అబ్రహాము, ఈ పరిచర్య అంతట్లో కూడా నీకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాను. అలాగే మన పరిచర్యలో కూడా ఈ మెట్లు ఎక్కడానికి, ఓ ప్రియులారా, దేవుని కొరకు పనిచేయడానికి దూతలు ఉన్నారు. ఎంతమంది దూతలు ఉన్నారు? 7 దూతలు ఉన్నారు. మన కాలంలో 7వ దూత ఈ మెట్లు ఎక్కడానికి మనకు హెల్ప్ చేశాడా లేదా? హెల్ప్ అంటే ఏంటి? వర్తమానం బోధించాడు, వర్తమానం పంపించాడు మనకి. ఇస్సాకు దగ్గర నుంచి, అబ్రాహాము దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చి ఈ మెట్లు ఎక్కడానికి సహాయం చేస్తున్నాడు. ఆమె ఏం చేస్తుంది? లోపలికి దిగుతుంది, పైకి ఎక్కుతుంది, లోపలికి దిగుతుంది, పైకి ఎక్కుతుంది. దేవుని కొరకు తగ్గించుకుంటుంది, పైకి వస్తుంది, తగ్గించుకుంటుంది, పైకి వస్తుంది. హల్లెలూయా. ఆ మెట్లు ఎక్కుతుంది, దిగుతుంది. ఇప్పుడు ఆమెకి ఎవరు సహాయం చేస్తున్నారు? దూతలు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఎవరు సహాయం చేస్తున్నారు? 7 దూతలు సహాయం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును. 10 ఒంట్లు కొన్ని వందల లీటర్లు బిందులు తాగేసినాయండి అవి. ఎలాంటి సహనం చూడండి, ఎలాంటి ఓర్పు చూడండి. ఒక అరగంటకే, ఓ 2 రోజుల భక్తికే, ఒక వారం రోజుల భక్తికే, బాబు నా వల్ల ఒకట్లని చేయలేకపోతున్నాను. శత్రు యొక్క గౌరిని ఎప్పుడు స్వాధీనపరచుకుంటావు? మరి దెయ్యం యొక్క, శత్రు యొక్క గౌరిని నువ్వు ఎప్పుడు స్వాధీనపరచుకుంటావు? నీకేమో వెళ్ళి అవ్వకూడదు. అంతా ముందుకు వచ్చారు, శత్రువు గౌరిని స్వాధీనపరచేసుకోవాలి. అవదండి అలాగా. అబ్రాహాము శత్రువు గౌరిని స్వాధీనపరచుకోవాలంటే అతడు అందరూ నమ్మేదానికంటే నమ్మకం ఉండవలసిన నమ్మకం కంటే ఎక్కువ నమ్మాడంటాడు. దేవుడికి మహిమ. హల్లెలూయా.
ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా సత్యవేగ గౌరవ స్వాధీనపరచుకోవాలంటే నీకు నమ్మకం ఉండాలి. నువ్వు పరిచయం చేయాలి, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ఇప్పుడు ఏం చేస్తుందండి, చేస్తుంది. అప్పుడు లాస్ట్ ఒంటి వరకు కూడా అమ్మ ఇంకా అల్పమ్మ బాబు అలసిపోయి నడిచి నువ్వే నా యజమాని కుమారుడికి భార్య అనలేదండి. నువ్వు ప్రార్థన చేసావు కదా, ఈరోజు ఉపవాస ప్రార్థన అయిపోయింది కదా, ఇంకా అక్కలొద్దు, నువ్వు ప్రార్థన చేయక్కర్లొద్దు. ఓ గురిసి ప్రార్థన చేసావనుకో క్యాసెట్ పరిచయం ఉండదు నీకు. క్యాసెట్ పరిచయం చేసావనుకో ఉపవాస ప్రార్థన ఉండదు. ఉపవాస ప్రార్థన చేసావనుకో ఆన్లైన్ పీరియడ్ ఉండదు. మరి 10 ఒంట్లకి నీళ్ళు ఎడితేనే 10 నీళ్ళు తీసుకెళ్తారు. మరి ఇంచుమించుగా ఆ లెక్కను లెక్కేసుకుంటే 1000 లీటర్లు 10,000 లీటర్లు ఇతనికి పోయాలి, వాళ్ళకి పోయాలి తాగినంత. అమ్మ కంగారు పడిపోకమ్మా, నేను ఏం పర్వాలేదమ్మా, ఏం చెప్పట్లేదండి. అట్లాగే చూస్తున్నాడు అనుకున్నాడు. ఈ పరిచర్య అంతా చూసి, ఈ విధానం అంతా చూసి, ఆమె నడవడిని చూసి, ఆమె భక్తి విధానం చూసి, ఆ భయభక్తులను చూసి, ఈమె నా యజమాని కుమారునికి భార్య అదంతా ఇంత చెప్తున్నాడు. చదవన్నాను. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేతుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదు పోసేసి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేది పోసారు. ఆ మనుషుడు ఆమెను తేరు చూస్తాడు. ఎవరీమే? హూ ఇస్ షీ? పరమగీతంలో రాయబడింది కదండి. ఏంటి సూర్య? అది కాదండి. సూర్యుని అంత స్వచ్ఛము గలది, చంద్రబింబం అంతా ఆ మాట ఉంటుందని మంచిగా వ్యూహిత సమభీకర రూపుడియగు ఈమె ఎవరు? తేరి వస్తున్నాడు. ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోతున్నారండి. హైందవ సహోదరులు చెట్టును పూజిస్తుంటే తప్పని చెప్పిన క్రైస్తవ సహోదరులు వీళ్ళ చెట్టుకి లైటింగ్లు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇలా హైందవ సహోదరులు చేస్తే తప్పు అంటారు. మరి క్రైస్తవులు చెట్టును పూజించమని బైబిల్ ఎక్కడ ఉంది? చెట్టుకి గీటింగ్లు పెట్టి, చెట్టుకి లైటింగ్ పెట్టి వీరు చెట్లు పూజించవచ్చా? ఇలాగ చేసుకుంటా వెళ్ళిపోయిన వాళ్ళందరూ తప్పించుకోండి. వాళ్ళెవరో వీళ్ళెవరో చూడట్లేదండి. ఆయన ఓ కింద మీద టపా కొట్టేసి అబ్బాబ్బా అన్న వాళ్ళు చూడట్లేదని. ఈ పరిచర్య అంతా చేసి ఆ క్రీస్తు కొరకు నమ్మకంగా నిలబడిన ఈమె ఎవరు? తేరి వస్తున్నాడు. ఆమెని తేరి చూస్తున్నాడు. ఆమెని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన ప్రయాణమును ఊరకుండెను. అసలు యెహోవా సఫలము చేసినో లేదో అని అలాగే మౌనంగా ఉన్నాడంటండి. ఇతను సిద్ధాంతాలు కానీ ఇతను బోధ కానీ ఎక్కించట్లేదండి. చాలా మంది ఇప్పుడు మన పుస్తకాలు పట్టుకుంటే విలియం బ్రెన్నం పుస్తకాలు కాదండి. అతను సైలెంట్గా ఉన్నాడండి. అక్కడ దేవుడు ఇస్తే చెప్పాడంతే. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియలు తీసి నువ్వెవరు కుమార్తెవు? హల్లెలూయా. నువ్వెవరు కుమార్తెవు? ఈ భూమి మీద నువ్వెవరు? అప్పుడు మనమేమంటున్నాం? మేము పలానా కేస్తండి, పలానా ఇంట్లో పుట్టామండి, మేము పలానా సంఘానికి చెందిన వారమండి. ఇప్పుడు మీరు ప్రవక్త విలియం చాలాసార్లు అంటాడండి, మీరు ఎవరు అంటే మేము బాప్టిస్టులు, మేము మెథడిస్టులు, మేము లూథరన్స్, మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్, లేకపోతే మేము బ్రెన్హామిస్టులు. కాదు, నువ్వెవరు అసలు? నేను క్రైస్తవుడని చెప్పాలి. ఈరోజు చాలా మంది అడుగుతుంటే నేను ఫలానా సంఘానికి చెందిన వ్యక్తిని, నేను ఫలానా శాఖకు చెందిన వ్యక్తిని అలా చెప్పడానికి కుదరదు. అయితే నువ్వు ఆ శాఖకు చెందిన వ్యక్తివి కాదు, ఆ సంఘానికి చెందిన వ్యక్తివి కాదు. ఇదిగో నీ కొరకు వ్యక్తి పొలంలో ధ్యానిస్తున్నాడు, రా అని చెప్పడానికే వర్తమానికుడు వచ్చాడు. హల్లెలూయా. ఎవరు కుమార్తెవు అని అడిగాడు.
నీ తండ్రి ఏంట మేము ఈ రాత్రి బస చేయటకు స్థలం ఉన్నదా అని అడిగాను. మీ తండ్రి ఏంట మీ సంఘంలో మేము బస చేయడానికి స్థలం ఉందా అని అడిగాడంటే అందుకామె నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనే మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా. హల్లెలూయా. విలియం రెన్నమ్మని కూడా కోటలకు అలాగే పిలిచేవారండి. ఆమేన్. 2 సార్లు మా దగ్గర మేము లాడ్జీ తెస్తాము, మేమే భోజనాలు పెట్టుకుంటాం, మేమే అన్ని చేస్తాం. ఎందుకు? అద్భుతాలు జరుగుతున్నాయని. అద్భుతాల కోసం పిలుచుకునేవారండి. రండి మా దగ్గరికి, చాలా గడ్డి ఉంది, చాలా ఆహారం ఉంది, చాలా స్థలం ఉంది. ఇప్పుడు ఎలియాజరు వెళ్ళేది గడ్డి కోసము, స్థలం కోసము, మేత కోసమే వెళ్ళట్లేదు. అక్కడి నుంచి రెబ్కా తీసుకెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి మేత లేక రాలేదండి. ఎవరొకరింట్లో మేసేద్దాం, ఈ ఇంట్లో కోడిగుడ్లు, ఆ ఇంట్లో కోడి మాంసం, ఆ ఇంట్లో రొయ్యలు, ఈ ఇంట్లో బిర్యానీ. దానికోసం ఎప్పుడు ఎలియాజరు రాడు. హల్లెలూయా. ఆ రాత్రి ఉండాలి కాబట్టి, రెబ్కాని తీసుకుని వెళ్ళిపోవాలి కాబట్టి, ప్లాన్ వేసాడు కాబట్టి అక్కడ ఉన్నాడు అంతే. హల్లెలూయా. లేకపోతే ఆ గడ్డితో ఆయనకి పని అబ్రాహ్మ గారికి బోల్డ్ గడ్డి. హల్లెలూయా. అబ్రాహ్మ గారికి బోల్డ్ మేత. పౌడు కావాలా లేకపోతే ఇంకేంటవి ఉలవలు కావాలి, దాన ఏం పెట్టాలి అన్నీ ఉన్నాయి అబ్రాహ్మ దగ్గర. కానీ ఎందుకు అడుగు వచ్చాడు? తీసుకెళ్ళిపోవాలి. ఒక ప్లాన్ తో వచ్చాడు అంతే. ప్లాన్ వేసాడంటారా? వేసాడు ప్లాన్, పెద్ద ప్లాన్ వేసాడు. హల్లెలూయా. అప్పుడు మాకు ఆహారం ఉంది, మేత ఉంది అన్నాడు. అన్నది ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి. ఎందుకు మొక్కాడండి? ఈ పూటకు భోజనాలు దొరికేసినాయి బాబానా. హల్లెలూయా. అమ్మయ్య, ఈ రోజు మేము ఒంటిగాడు వండుకోక్కర్లేదు, పలానా సహోదరి క్యారేజ్ పంపించేసిందమ్మా. ఏమనుకున్నా? దేవుని సేవకుడు పెట్టడం తప్పేమి కాదు, మొయ్యడం తప్పేమి కాదు. మోత కోసం సేవకుడు రావడం తప్పు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది తినలేకపోయినా మోసపోతున్నారు. చాలా ప్రమాదం అండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవానికి స్తోత్రాలంటే బెతూయేలు ఇంట్లో బిర్యానీ అయినా, బెతూయేలు ఇంట్లో బిర్యానీ కోసం కాదండి వెళ్తంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈమెను తీసుకెళ్ళిపోవాలి. ఆ బిర్యానీలు, ఆ మేతలు ఇతనికి అవసరం లేదండి. హల్లెలూయా. అక్కడ వధువుని తీసుకెళ్ళిపోవడానికే ప్లాన్ అంతే తప్పితే ఇంకే ప్లాన్ లేదు. ఏం చేసినా ఆమె కోసమే. చదవండి. నా యజమానుడు దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన కృపను సత్యమును చూపటం మానలేదు. అక్కడ చూడండి, కృపా సత్యం గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే వాక్యం బయలుపడిందో కృపా సత్యం గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నడిపించేశాడు. నాకు కావలసిన మెటీరియల్ దగ్గరికి పంపించేశాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, సరైన ప్లేస్ కే వచ్చాను ప్రభువా. హల్లెలూయా. నా ప్రార్థన వృధా కాలేదు, నేను రావాల్సిన చోటుకే వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ రెబ్కా ఉన్నది. కదలొద్దు. అంతటా చిన్నది పరిగెత్తుకుని పోయి తన తల్లి ఇంటి వారికి తెలిసి తన సంఘాన్ని చెప్పింది. తల్లి సంఘాన్ని చెప్పిందండి. రెబ్కాకు సహోదర సంఘాలు కూడా ఉన్నాయండి. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపట్టున్న నా మనిషి దగ్గరికి పరిగెత్తుకుపోయి, యెహోవాను ఆశీర్వదించబడిన వాడా, నువ్వు బయట నిలవలేవా, లోపలికి రా. ఆ మాట చాలా సంఘాల దగ్గర రాసేసుకుంటారు. అక్కడ యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, నువ్వు బయట నిలవలేవా, లోపలికి రా అనగానే సంఘం వచ్చేస్తా పెరిగిపోతుందండి. ఇంకా ముందుకు చదవండి. ఇదంతా అయిన తర్వాత చదవండి.
అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతుల్లో నా కడియలను చూసి ఆ మనుషుడు ఎలాగ నాతో మాట్లాడాడని ఆమె చెప్తుందండి. ఇప్పుడు చూడండి, చేతికి కడియాలు ఇచ్చాడు. ప్రవక్త ఏమన్నాడు? అది చేతికి కడియాలంటే దేవుని కొరకు పనిచేసే మరి విశ్వాస క్రియలు. చెవికి ఏంటి? వినుటి వల్ల విశ్వాసం. హల్లెలూయా. దేవుని కొరకు పనిచేయడానికే ఇవన్నీ కూడా భౌతికమైనవి. ఈరోజు మనం ధరించవలసిన అవసరం ఏమి లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మనుషుని వద్దకు వచ్చాను. తన సహోదరి అయిన రెబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని వద్దకు వచ్చాను. అతడు ఆ బావి వద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా, లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నువ్వు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును. ఇదంతా అయిన తర్వాత మాట్లాడుతున్నాడండి ఇతను. అప్పుడు నేను ఆ యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధి నేను జీవించున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలం చేయను గనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళితేవా ఈ ప్రమాణ విషయంలో ఎక్కడ నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయన ఎడల ఈ ప్రమాణ విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్తున్నాడని చెప్పేసి అబ్రాము గురించి మొదలెట్టాడని ప్రసంగం. తన మొదటి ప్రసంగం ఏంటంట? దేవుడు పిలిచిన మనుషులని ఒక వర్తమానం చెప్తున్నాడంట. హల్లెలూయా. అబ్రాము ఎవరు? దేవుడు పిలిచిన మనుషులండి. ఇంకా చాలా ప్రసంగాలు చెప్తున్నాడండి. ఒక్కొక్క మెసేజ్ చెప్తుంటే బెతూయేలు ఎలా నిద్రపోతాడంట, మిల్కా ఎలా నిద్రపోతుందంట. హల్లెలూయా. కానీ ఒక ఆవిడ మాత్రం, దేవుని స్తోత్రం కలుగును గాక, ఒక ఆమె మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? ఆసక్తిగా ఉంటుందంటే నా మెసేజ్లన్నీ కూడా. ఇది నా మెసేజ్, ఇది నా వర్తమానము, అతను నా యజమానుడు, అతను నా భర్త. ఇప్పుడు వర్తమానాలు వెంటంటే చాలా మందికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదండి. ఎప్పుడైతే అక్కడ రెప్పగా ఉందో, సంఘంలో కూడా రెప్పగా ఉంటేనే ఇంట్రెస్ట్గా ఉంటుంది. నిజమేనా? రెప్పగా కాకపోయింది అనుకోండి, ఇది నా మెసేజ్ కాదు, ఇది ఏంటి అనుకుంటుంది. రెప్పగా మాత్రం జాగ్రత్త ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు పంపించేయండి అన్నాడు. అంతే, వెంటనే అయిపోయిన మాటలన్నీ కూడా. ఆ చిన్నది ఏమంటుందో, ఒక 10 దినాలు ఉండి వాళ్ళకో 10 ఉంది. అప్పుడు ఇద్దరు అన్నాడు, 10 దినాలు ఉన్నాను కుదరదు, మా దగ్గర 10 ఉంది. హల్లెలూయా. మా దగ్గర అసలు 10 ఉంది. అప్పుడు ఏమంటున్నాడు? ఆమె ఏమంటుందో ఆమెనే కనుక్కో అనగానే ఆమె ముందే బ్యాగులు రెడీగా ఉందండి. బ్యాగులు సిద్ధం చేసుకుంది. ఇప్పుడు వధువు ఎత్తపడడానికి రెడీగా ఉందండి. ఓ తనతో ఆయన భార్య తను సిద్ధం చేసుకుంది, వెళ్ళిపోతానికి సిద్ధంగా ఉంది. ఈ మనుషులతో కూడా వెళ్ళేదను ఇంకా రెండో మాట రానకుండా అప్పుడు ఒంట్లు ఎక్కించారండి, దాదీలు ఇచ్చారండి, కొన్ని వస్తువులు ఇచ్చారండి. ఇదిగో అప్పుడు దీవిస్తున్నారు, మా సహోదరి నువ్వు వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతి వారు శత్రు యొక్క గౌని పగవారి గౌని స్వాధీనపరుచుకుందురు గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఆశీర్వాదం ఆమె పొందుకునే ముందు ఆమె పరిచయం చేసింది, ఆమె నిలబడింది, మెట్లెక్కింది, పరిపూర్ణ మానవ స్వరూపంలోకి పైకెక్కింది. ఇస్సాకును పొందుకునే ముందు ఆమె పైకెక్కుతుంది, ఎందుకు వస్తుంది, పైకెక్కింది. ఇప్పుడు ఎంతకీ శత్రు గౌనేటి ఎనిమి గేట్ ఏంటనుకున్నారు? ప్రవక్త కొన్ని గేట్ల గురించి చెప్పారు. వ్యాధి ఒక గేటు. అర్థమైందా? నువ్వేం చేస్తావు? పలికి ఆ గౌరిని స్వాధీనపరచుకుంటావు. ఇప్పుడు చూడండి, బబులోను దేశంలో అంటండి అగ్ని, అది శత్రు గౌని అంటండి. ఇప్పుడు ఆ శత్రు గౌని శత్రుఘ్న మేషకు అబేద్నెగోలు ఏం చేశారు చెప్పండి? స్వాధీనపరచుకున్నారండి. సింహాల బోను అది శత్రు గౌని అన్నాడు. ఏం చేశారు? స్వాధీనపరచుకున్నారు. ఇప్పుడు చాలా గౌనులు చెప్పాడు ప్రవక్త. అన్నీ నేను చెప్పను, సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. ఇప్పుడు చెప్పాలనుకున్న ఆలోచన మాత్రం నేను ఇక్కడ తీసుకురాలేకపోయాను. దయచేసి మనకు ఉపయోగపడే విషయాలు దేవుడు మాత్రం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరంలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? నా సహోదరి నువ్వు శత్రు యొక్క గౌరిని స్వాధీనపరచుకుందువు.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీతో నేను మాట్లాడుతున్నాను. శత్రు గవర్ని మీరు స్వాధీనపరచుకోండి. ఈ సంవత్సరంలో వ్యాధులు వస్తే ఆ వ్యాధి గవర్ని స్వాధీనపరచుకో. సమస్యలు వస్తే సమస్యల గవర్ని నువ్వు స్వాధీనపరచుకో. అది నీ కంట్రోల్లో ఉంటది కానీ దాని కంట్రోల్లోకి నువ్వు వెళ్ళవు. సింహాలు దానియేలు కంట్రోల్లో ఉన్నాయి కానీ దానియేలు సింహాల కంట్రోల్లో లేడు. అగ్ని వీరి కంట్రోల్లో ఉంది కానీ అగ్ని కంట్రోల్లో వీరు లేరు. సమస్యలు నీ చేతుల్లోనే ఉంటాయి కానీ సమస్యల చేతుల్లో నువ్వు ఉండవు. ఇదిగో చెప్తున్నాను, దేవుని నామాన్ని బట్టి శత్రు గవర్ని స్వాధీనపరచుకోండి. ఐగుప్తు దేశంలో అంటండి ఒక్కొక్క గవనిని స్వాధీనపరచుకుంటూ వస్తున్నారంటండి. ఎర్ర సముద్రము అదొక శత్రు గవని అన్నాడు. ఏం చేశారు వాళ్ళు? స్వాధీనపరచుకున్నారు. తర్వాత ఏమొచ్చింది? అరణ్యం వచ్చింది. నువ్వు ఒకటి పొందేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకేమీ పొంచి ఉండదు అనుకోకండి. మనం ఎంతో హ్యాపీగా ఉన్నామండి. దెయ్యం చాలా స్పీడ్గా ఏదో పక్క నుంచి రెడీగా అవుతుందండి. రెడీగా ఉన్న స్వాధీనపరచుకోవడానికి శత్రుగా విన్నారు కదా వాక్యాన్ని. మీరు దాని వశంలోకి వెళ్ళిపోకండి. స్వాధీనపరచుకో. అడుగు పెట్టి దానిపైన స్వాధీనపరచుకో దాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనేం చెప్తున్నా చెప్పండి? అడుగు పెట్టు, స్వాధీనపరచుకో. ఎందుకంటే నీ ముందు ఎర్ర సముద్రం నిలబడుతుంది. అరణ్యంలోకి వెళ్ళారంటండి. శోధనలండి, నీళ్లు లేవు, మారా వచ్చేసింది, రకరకాల సమస్యలు. ఏం చేస్తారు వీళ్ళు? ఆ శత్రుగౌని స్వాధీనపరచుకుంటున్నారు. శత్రుగౌని స్వాధీనపరచుకోవడం రాకపోతే శత్రుని స్వాధీనపరిచేసుకుంటారు. దెయ్యాన్ని ఎలాగ ఎదిరించాలో తెలియక అది ఎదురుగుండా వస్తే కూడా ఎదురించి వస్తున్నారా? అలాగ అవదండి. అది చాలా తెలివైంది. అది 2 కాళ్ళు పట్టుకుని అలా దొరకడాడు, కానీ అంతకంటే సులువుగా దొరుకుతాడు. ఎలాగా? మోకరించు, హృదయం అంతటితో నమ్ము, సమస్య వచ్చినప్పుడు పలికి అడుగు పెట్టి ఇది నాది అని స్వాధీనపరచుకోండి. పాత నిబంధనలు అలా స్వాధీనపరచుకున్నారు. భౌతికంగానే వాళ్ళు స్వాధీనపరచుకుంటే ఆత్మీయంగా నువ్వెందుకు స్వాధీనపరచుకోలేవు? ఒకటి స్వాధీనపరచుకున్నారంటే ఆ తర్వాత మోయాబీలు వచ్చారు, స్వాధీనపరచుకున్నారండి. సరిగ్గా ఆఖరి శత్రుగౌని దగ్గరికి వచ్చారంటే ఆఖరి శత్రుగౌని ఏంటి? యోర్దాను. అంటే యోర్దాను ఏమిటి? మరణం. ఇప్పుడు మన ఆఖరి శత్రువు ఎవరు? ఐగుప్తులు అన్ని రకాల మరి తెగుళ్ళు కుమరించబడిన తర్వాత ఆఖరి తెగులు ఏంటి? మరణం. నిజమేనా? 4వ ముద్ర విప్పిన తర్వాత వాడి పేరేమిటి? మృత్యువు. ఇప్పుడు ఆఖరి శత్రువు ఎవరు అనుకున్నాను? ఆఖరి శత్రువు ఎవరు ఏంటనుకున్నాం? మరణం. ఇప్పుడు ఈ చివరి దినాల్లో వధువు ఆఖరి శత్రువు గౌరిని స్వాధీనపరచుకుంటుందంటే నువ్వు ఎక్కడ దాకా వచ్చావు? ఇప్పుడు ఎర్ర సముద్రం దాటావు, అరణ్యం దాటేసావు. మీ ప్రయాణం యొక్క స్టేజ్లు చెప్తున్నాను, జాగ్రత్తగా. మీరు ఎర్ర సముద్రం దాటారు, ఐగుప్తులు విడిచిపెట్టారు. ఐగుప్తులు విడిచిపెట్టడం ఏంటి? లోకాన్ని విడిచిపెట్టారు, శాఖను విడిచిపెట్టారు. ఎర్ర సముద్రం దాటావు. ఆ తర్వాత నీకు చాలా కష్టాలు వచ్చినాయి, దాటేసావు. అరణ్యం, సడిగావు, గొడిగావు, కొన్ని సమస్యలు వచ్చినాయి, దాటావు. మోయాబీలు వచ్చారు, కపట సహోదరులు, దాటేసావు. ఎక్కడికి వచ్చావో తెలుసు? ఇప్పుడు యోర్దాను దగ్గరికి వచ్చావు. అది ఆఖరి శత్రుగౌని. ఇప్పుడు మనం అన్ని దాటుకుంటూ వచ్చేసాం. ఇంకెక్కడ ఉన్నాం మనం? ఎత్తబోటికి దగ్గరలో ఉన్నాం. ఇక రేపో మాపో ఎత్తబడిపోతున్నాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆఖరి శత్రుగౌని ఏంటి? మరణం. ఇప్పుడు వధువు ఏం చేస్తుంది? ఆఖరి శత్రుగౌని స్వాధీనపరచుకుని, మరణాన్ని స్వాధీనపరచుకుని మరణాన్ని రుచి చూడకుండా ఆమె ఏం చేయబోతుంది? ఎత్తబడబోతున్నది. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావంటే ఆఖరి శత్రుగౌని స్వాధీనపరచుకునే సమయానికి వచ్చావు. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీతో? నా సహోదరి,
నా కుమార్తె, నా కుమారుడా, ఇదిగో నువ్వు శత్రుగవిని స్వాధీనపరచుకో. అన్ని శత్రుగవిని స్వాధీనపరచుకున్నావు. నీ కష్టాలంటే ఏంటో తెలుసు, శ్రమలంటే ఏంటో తెలుసు, వ్యాధులు తెలుసు, ఇబ్బందులు తెలుసు, ఎలాంటి టార్చర్లు అన్నీ తెలుసు నీకు. బయట నుంచి లోపల నుంచి అన్ని టార్చర్లు అనుభవించావు. ఇక నీకు ఏమి మిగలేదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎదుర్కోవాల్సింది ఆకర్షత్రుడు యోర్దాన్ని. యోర్దాన్ని దాటావా కేకలైతే ఎరుకోగోళ్ళు కూలిపోతాయి. హల్లెలూయా. ఇక ఆకర్షత్రు ఎవరంటే ఆకర్షత్రువు ఎవరిని యోర్దాన్ అయ్యింది. ఇప్పుడు వధువుకి ఆకర్షత్రువు ఎవరేంటి? మరణము. త్వరలో వధువు మరణం చూడకుండా ఎత్తబడబోతున్నది. హల్లెలూయా. దేవుడి సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శత్రువుని స్వాధీనపరచుకుందువు గాక. ఎక్కడికి వెళ్తున్నాము? ఇస్సాకింటికి. దేని మీద? 10 ఒంట్ల మీద. ప్రకటన 10 ద్వారా ఇప్పుడు ఈ వధువు మన ఇస్సాకు సన్నిధికి వెళుతుంది. ఇస్సాకు ఎక్కడున్నాడు? ఈమె ఇలా ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే ఇస్సాకు మధ్యకి వచ్చేసాడు లేదా? ఇస్సాకు వెయిట్ చేస్తున్నాడు, పొలంలో ధ్యానిస్తున్నాడు. ఇస్సాకు 1963లో దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇస్సాకు ధ్యానిస్తున్నాడు నీ కొరకు. త్వరలో ఈ వధువు మరణాన్ని రుచి చూడకుండా ఆకర్షత్రుగా స్వాధీనపరుచుకుని మధ్యాకాశానికి వెత్తబడబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రియులారా? ఈరోజు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆకర్షత్రుగా స్వాధీనపరచుకోవడానికి? మరణానికి భయపడతావా? స్వాధీనపరచుకుంటావా? జ్వరం వస్తే భయపడతావా? తలపుట్టి భయపడతావా? నువ్వు మరణానికే భయపడకూడదని చెప్తున్నాను కదా, మరి అప్పులకి ఎందుకు భయపడుతున్నావు చెప్పండి? మరణానికే నువ్వు భయపడతాని చెప్తున్నాను కదా, అప్పులకు భయపడచ్చా? నీకు ఆకర్షత్రువు మరణం, ఆకర్షత్రువుగా ఉన్నది. అక్కడికి వచ్చేసారు ఇశ్రాయేలీయులు. యోర్దాను దాటేశారు లేదా? దాటేశారు, అయిపోయింది. ఇక అసలు మరణమే భయం లేదంటే అప్పులు భయం ఏంటి? చీట అయిన నువ్వు కట్టు. అడుగుతుంటే వాళ్ళు పీకుతుంటే నువ్వు కడతావా? మీకు నేను మరి నా యొక్క విట్నెస్ చెప్పాలి. దేవుని ప్రకారం చాలా కష్టంలో, మరీ ఇబ్బందుల్లో ఓటాలు పెట్టించినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలాగా వెళ్ళిపోయి నాకు ఇప్పుడు దాకా తెలియదు, మబ్బు తొలగిపోయినట్టు చాలా తొలగిపోతున్నాయి నాకు. దేవునికి మహిమ కలుగును గాక. తొలగిపోయాయి నాకు. భయపడకండి. నువ్వు అసలు మరణాన్ని జయించే స్థాయికి వచ్చేసావయ్యా. నువ్వు చిన్న చిన్న దానికి ఎందుకు భయపడతావు? అది మరి తరుముతుంది. అయితే నువ్వు పలుకు, దేవుని కుమారుడు అయినావు, దేవుని కుమార్తె అయినావు. ఇదిగో నన్ను ఇబ్బంది పెడతా శత్రువు, నీకు అధికారం లేదు, నేను శత్రువుగా స్వాధీనపరచుకుంటున్నాను, ఈ సమస్య నుంచి నేను బయటపడుతున్నాను. ఓ శత్రువా, నేను స్వాధీనపరచుకుంటున్నాను. మోషే ఏం చేశాడు చెప్పండి? వాళ్ళ మంత్రగాళ్ళు ఏం చేశారు? కర్రలేశారు. ఈతలో కూడా కర్ర వేశాడు. ఏమైంది? వాళ్ళ పాములైంది, ఇది పామైంది. అప్పుడే మోసే పాము వాళ్ళ పాములు మింగేసింది. ఆ తర్వాత దాన్ని పట్టుకున్నాడు లేదా? ఇప్పుడు కర్ర అయిపోయింది. ఎవరి దగ్గర ఉంది అది? అది ఏమైపోయింది? మోసే చేతిలో ఉంది. స్వాధీనపరచుకో. హల్లెలూయా. పట్టుకోదాన్ని, అది లేస్తుంది నీ మీదకి. సర్పం లేచిందా? స్వాధీనపరచుకోదాన్ని. దానికి ఏం బలం లేదు. అది మోసే చేతిలో బందీ అయిపోయింది. అది ఏ సమస్య అయినా నీ చేతిలో బందీ అవ్వాలి. ఈ రోజు నుంచి ఏ శోధన నీ చేతిలో బందీ అవ్వాలి, ఏ కష్టమైన నీ చేతిలో బందీ అవ్వాలి. దానికి బందీ అవ్వద్దు ఎవరు కూడా. ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను నేను, ప్రభువైన యేసుక్రీస్తులో మీకు చెప్తున్నాను, సహోదరులారా, ఓ ప్రభువైన యేసుక్రీస్తుకి వధువా, ఓ రెబెకా, నువ్వు శత్రు యొక్క గౌరిని స్వాధీనపరచుకుందువు గాక. 10 ఒంట్లెక్కి ఆ 10 ఒంట్లలో 10 ఒంట్లు వచ్చినాయి. ఏ ఒంట్లకైతే నీళ్లు పెట్టిందో ఆ ఒంట్లు మోసుకెళ్ళిపోతుంది. ఏ వర్తమానం అయితే వధువు స్వీకరించిందో ఆ వర్తమానమే ఎత్తబడిలో తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నామే? ఇస్సాకు గృహానికి. ఇప్పుడు వధువు ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి. హల్లెలూయా. శత్రుగవిని స్వాధీనపరచుకుంటాను. స్వాధీనపరచుకునే ముందు ఆమెకు కొంత పరిచర్య ఉంది, నీకు కూడా కొంత పరిచర్య ఉంది ఈ భూమి మీద. ఆఖరి శత్రుగవిని స్వాధీనపరచుకునే సమయానికి వచ్చేసాం. నీకు కొంచెం పని ఉంది, పని చేయి, ఆశీర్వాదం పొందుకో. ఇస్సాకు గృహానికి వచ్చి
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటున్నాం.